Bible Bible Senior International Diploma in Bible Theology. ఈరోజు మనం చూడబోతున్న పాఠం బైబిల్ దైవ గ్రంథమా. బైబిల్ మన చేతిలో ఉన్న ఈ బైబిల్ దైవ గ్రంథమా అంటే దేవుడు రాయించినదేనా కాదా? కాదు అని ఈ ప్రపంచం అంటోంది. దీనిని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదన్నట్టుగా క్రైస్తవులందరూ ఈ విషయాన్ని ఇలా తీసి అలా పక్కకు పెట్టారు. దేవుని పిల్లారా, ప్రపంచంలో అత్యధికుల చేతిలో ఉన్న పుస్తకం బైబిల్. దీనిని దేవుడు రాయించాడు అని మనం నమ్ముతున్నాం. ఇందులో ఉన్న విషయాలు మనల్ని పరలోకానికి చేర్చేది అని మన నమ్మకం. పరలోకంలో దేవుడున్నాడు, భూమి మీద మనుషులను సృష్టించాడు. ఆ మనిషి అపరాధంలో పడితే ఆ పాపాల నుంచి కడగటానికి క్రీస్తు అని తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఆ క్రీస్తు వచ్చి మరణించి వెళ్లిపోయిన తర్వాత తన పిల్లలు అనాథలుగా మిగిలిపోకూడదని తన రెండవ కుమారునైన పరిశుద్ధాత్మను ఈ లోకానికి పంపించి మనతో ఉంచుతున్నాడు. ఆ మహానుభావుడు తన పిల్లలను ప్రేమించి వ్రాయించి ఇచ్చిన గ్రంథమే బైబిల్ అనే మన చేతిలో ఉన్న ఈ పుస్తకం. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న పుస్తకం, ప్రపంచంలో అత్యధికులు చదువుతున్న పుస్తకము, అత్యధిక భాషలలోనికి తర్జుమా చేయబడిన పుస్తకము, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అత్యధికంగా ముద్రింపబడుతున్న ఏకైక పుస్తకము ఈ బైబిల్ గ్రంథం. అయితే ఈ బైబిల్ అనేది దేవుని మాట కాదని, దేవుడు దీనిని వ్రాయించలేదు అని, దేవునికి బైబిల్కు ఎటువంటి సంబంధము లేదు అని ఈ రోజున అనేకులు బైబిల్ మీద దాడి చేస్తున్నారు. మనం నమ్ముకున్న బైబిల్ను తప్పంటున్నారు. ఇలాంటి పరిస్థితులలో క్రీస్తును నమ్ముకున్న వాళ్ళముగా ఏ పుస్తకాన్నైతే చేతపట్టి అందులో మాటలు నిజమని నమ్మి మనం పరలోకానికి వెళ్ళాలో ఆ మాటలే అబద్ధాలుగా, ఇది మనుషులు రాసుకున్న పుస్తకంగా, తప్పుల తడకగా, అబద్ధాల పుట్టగా ఈ ప్రపంచం దీన్ని అభివర్ణిస్తున్నప్పుడు అసలు దీని నిజానిజాలు ఏంటనేవి తేల్చి ఈ ప్రపంచానికి సరైన సమాధానాన్ని ఇచ్చి వారి నోర్లు మూయించవలసిన బాధ్యత క్రైస్తవులుగా మనపైనే ఉంది. కానీ దురదృష్టవశాత్తు క్రైస్తవులందరూ చర్చిలలో బంధింపబడి ప్రార్థన అనే ఒక దానిలో కూరుకుపోయి ప్రార్థనే జీవితం, ప్రార్థనే ధ్యేయం, ప్రార్థనా లక్ష్యం అనే వాటితోనే తమ క్రైస్తవ్యం పూర్తయిపోయింది, మనం పరలోకం వెళ్ళిపోతాం అనే భ్రమలో ఉండిపోయారు తప్పించి బైబిలుకు, దానిని చెప్పిన క్రీస్తుకు, దానిని వ్రాయించిన తండ్రికి కలుగుతున్న అవమానాన్ని పట్టించుకున్న వాళ్ళంటూ ఎవరూ లేకుండా పోయారండి. ఏ క్రైస్తవుడిని అడిగినా బైబిల్ దేవుడే రాయించాడు అని నువ్వు నమ్ముతున్నావా అంటే కళ్ళు మూసుకుని నేను నమ్మేస్తున్నాను అంటాడు. ఇదే మాట ఒక ఇస్లాం అతను అడిగాడు అనుకోండి, అతడు సాక్ష్యాధారాలతో అడుగుతాడు, నువ్వెలా నమ్ముతున్నావు అని. ఏం చెబుదాం సమాధానం? వెంటనే మనకు గుర్తొచ్చే ఒక మాట, యెహోవా ఈరే అంటే దేవుడు చూసుకుంటాడు, మనకు అనవసరం. దేవుడు చూసుకుంటాడు. ఫోన్స్ అన్ని సైలెంట్లో పెట్టినని ఇందాక చెప్పాను ఒకసారి నేను. ఈసారి ఎవరికైనా ఫోన్ వస్తే పట్టుకుని వెళ్ళిపోండి, బయటకి ఇంకా రాకండి లోపలికి. దేవుని పిల్లలారా, యెహోవా ఈరే అంటే దేవుడే చూచుకొనడు. నీ పెళ్ళాన్ని లాక్కెళ్ళిపోతా ఉంటాడు ఎవడో, యెహోవా ఈరే. నీ మోటార్ సైకిల్ పట్టుకుపోతుంటాడు ఎవడో, యెహోవా ఈరే. నేను బూతులు తిడుతుంటాడు ఎవడో, యెహోవా ఈరే అంటారా? ఏమన్నా అంటారా? నీ స్థలంలోకి ఎవడన్నా చిన్న ఇటుకి జరిపితేనే నువ్వు ఊరుకోవే. అలాంటిది నిన్ను మరొక లోకానికి చేర్చే ఈ మాటల పైన బురద జల్లుతుంటే అసలు క్రైస్తవులకు నిమ్మకు నీరెత్తినట్లుగా కూర్చున్నారండి. ప్రత్యేకించి ఇస్లాం సహోదరులు, నాస్తికులు, హేతువాదులు అనే వీళ్ళందరూ కూడా
బైబిల్పై దండయాత్ర చేస్తున్నారు ఈ రోజున. కారణం ఏంటో తెలుసా? అసూయ, ద్వేషము ప్రపంచంలో ఉన్న అత్యధికుల చేత చదవబడుతున్నది. ప్రపంచంలో ఎంతో గొప్ప 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 వాళ్ళు ఈ బైబిల్నే నమ్ముకున్నారు. మన మతం చూస్తే, మన విశ్వాసం చూస్తే కిందకుండిపోయింది. కాబట్టి ఎందుకు ఈ పుస్తకాన్ని వాళ్ళు నమ్ముతున్నారు? వాళ్ళను దాని వైపు నుంచి దృష్టి మళ్లించాలి అంటే అది దేవుడు రాయించింది కాదు అని చెప్పడానికి వీళ్ళు మన బైబిల్లోనికి వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుతున్నారండి. విచిత్రం ఏమిటంటే క్రైస్తవులకి బైబిల్ తెలియదు కానీ నాస్తికులకి, హేతువాదులకి, ఇస్లాం వాళ్ళకి బాగా తెలుసండి బైబిల్. బాగా కళ్ళు మూసుకుని బైబిల్లో వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్పేస్తుంటారు వాళ్ళు. మనకి కీర్తనలు ఒకటే తెలుసు, కీర్తనలు 91. బైబిల్లో ఏ మూల, ఎక్కడ ఏ వచనం దేవుడు ఇక్కడ ఎందుకు అలా మాట్లాడు, అక్కడ ఎందుకు మాట్లాడు, దీని ప్రకారం ఇది తప్పు, దాని ప్రకారం అది తప్పు అని అనర్గళంగా మాట్లాడుతున్నారండి ఈ రోజున. మన బైబిల్లోకి వచ్చి, మనం నమ్ముకున్న బైబిల్, మనం చదువుతున్న బైబిల్లోకి వచ్చి, మరి క్రైస్తవులుగా మనం ఏం చెయ్యాలి? మనం ఏం చెయ్యాలో ఏమంటే దేవుడు ఎప్పుడో మన గురించి ఒక మాట రాసుకున్నాడండి. వీడి ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా ఈ మాట చూడకపోతాడా, వాడి బాధ్యత ఏంటో గుర్తు రాకపోతాదా అనే ఉద్దేశంతో పేతురు గారు రాసిన మొదటి పత్రిక పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. తీయలేని వాళ్ళు స్క్రీన్ మీద కనబడుతున్న రిఫరెన్స్ను చూడండి. ఇంగ్లీష్ పిక్చర్ని జ్ఞాపకం చేసుకోండి ఒకసారి, ఓకేనా? ఇంగ్లీష్ సినిమా గురించి పోయిన వారం మీకు చెప్పాను కదా, అది జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ చూడండి, తీయలేని వాళ్ళు. పంతాలకు పోకండి, గొప్పలకు పోకండి, ప్రెస్టేజ్లకు వెళ్ళకండి, బైబిల్ తీయలేకపోతున్నారు. చూసుకోండి, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ఆయన. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గూర్చి, మీలో ఉన్న నిరీక్షణ అంటే ఎదురు చూడటము. మనలో ఒక ఎదురు చూపు ఉంది. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం మనము? యేసుక్రీస్తు ఆయన పరలోకం నుంచి వచ్చి మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడని. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని అడుగుతున్నాడు ప్రశ్న. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాడు, నీ నమ్మకం తప్పంటున్నాడు. బైబిల్ దైవ గ్రంథం కాదు, మీరు మోసపోతున్నారంటున్నాడు. బైబిల్లో వ్రాయబడిన మాటలు దేవుడు రాయించిచ్చినవి కాదంటున్నారు ఈ రోజున. మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నారు. మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వాడికి సాత్వికముతోనూ భయముతోనూ నువ్వేం చెప్పాలో తెలుసా? వాడికి నోరు విప్పి సమాధానము చెప్పాలి. ఎప్పుడూ రెడీగా ఉండండి అంటున్నాడు. ఎవరినే? మనల్ని కాదు. ఇది మనల్ని ఉద్దేశించి చెప్పిన మాట కాదండి. మనకేం చెప్పాడు దేవుడు? ఉపవాసం ఉండు నువ్వు. నీకు బైబిల్లోంచి ఎవడన్నా ప్రశ్న అడిగితే చెప్పాల్సిన బాధ్యత నీకు లేదు. నువ్వు మోకాళ్ళు వేసి కొట్టు పొద్దునుంచి రాత్రి దాకా. ఇక్కడ ఏమంటున్నాడంటే సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పడానికి నువ్వు ఎల్లప్పుడూ ఎప్పుడూ కూడా రెడీగా ఉండాలి అంటున్నాడు. అసలు మన దగ్గర సమాధానం ఉంటే కదా ఎప్పుడు రెడీగా ఉంటాకే, అవునా? మనం ఎప్పుడు దేనికోసం రెడీగా ఉంటాం? ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూడండి, ఎయిర్ ఇండియా ఫ్లైట్ టయానికి గుంపులుగా ప్రార్థనలు చూసారు ఎప్పుడైనా? కోయిట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూడండి ఒకసారి, ప్రార్థనలు ఎక్కడికక్కడ. ఎవడో చూడండి ఎప్పుడు ప్రార్థనకి సిద్ధం తప్పించి దేవుడి గురించి 4 మాటలు మాట్లాడడానికి ఎవడో రెడీగా ఉండడండి. ఏమంటున్నాడు? మిమ్మల్ని ప్రశ్న అడిగేవానికి సాత్వికముతోనూ భయముతోనూ నువ్వు సమాధానం చెప్పాలి. నీ దేవుడి గురించి నువ్వు నమ్ముకున్న ఈ 66 పుస్తకాలలోంచి ఎవడు ఏ ప్రశ్న అడిగినా తక్కువని నీ నోట్లోంచి సమాధానం రావాలి అన్నాడు. మరి మనకేమొచ్చు? మహా అయితే 2-3 వచనాలు, అవునా? క్రైస్తవులందరికీ 10-15 వచనాలు మించి రావంటాయి. మరి సమాధానం ఎవడు చెప్తాడు? నువ్వు నోరు తెరిచి సమాధానం చెబితే ఎదటివాడు ఏమవ్వాలి? నోరు మూసుకోవాలి. 2వ అధ్యాయం 15వ వచనం. రెండవ అధ్యాయం 15వ వచనం. ఎలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడుచున్న
మూర్ఖులు మూర్ఖులు దేవుడి గురించి మాట్లాడుతుంటారు. మూర్ఖులు, అలాంటి మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం, అంటే దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టం. ఇది ఎవరు నెరవేర్చాలి ఈ మాటని? క్రైస్తవుడు ప్రతి ఒక్కడు ఈ మాటను నెరవేర్చాలి. దేవుని మీదకు వస్తున్న ప్రతి వాడు నోరు మూయించాలి. దేవుని పిల్లలారా, వీళ్ళు ఏమంటున్నారో తెలుసా అండి? బైబిల్ మీద వీళ్ళు చేస్తున్న దాడి ఎలా ఉందో తెలుసా అండి? మొత్తం కొన్ని పాయింట్స్ ఉన్నాయి. వీళ్ళు అడిగే కొన్ని ప్రశ్నలు ఈ రోజున మీకు కొన్ని చెప్తాను, మరి టైం సరిపోదు. ఓకేనా? కొన్ని మనం మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. వాళ్ళ బైబిల్ అనేది 40 నుంచి 42 మంది భక్తులు రాసినట్టుగా మీరు చెబుతున్నారు క్రైస్తవ బోధకులారా. బాగుంది. ఈ బైబిల్ అనేది మనుషులు ఊహించి రాసిందే తప్పించి దేవుడు రాయించింది కాదు. మనుషులు ఊహించి రాశారే తప్పించి ఒరిజినల్ దేవుని మాటలు కాదు అంటున్నారు. ఇకపోతే రెండవది వీళ్ళు అడిగే ప్రశ్న ఏంటంటే, ఏమడుగుతుంటే, ఓకే మీరు చెప్తున్నట్టుగా బైబిల్ 40 నుంచి 45, 42 మంది భక్తులు అప్రాక్సిమేట్ గా ఉజ్జాయింపుగా రాశారని మీరు అంటున్నారు కదా, వాళ్లే రాశారని గ్యారంటీ ఏమిటి? కింద సంతకం పెట్టారా? అర్థమైందా? మత్తయ్య గారు ఏం రాశారు? మత్తయి సువార్త రాశాడు. లోకా గారు ఏం రాశారు? లోకా సువార్త రాశారు. అపోస్తలుల కార్యాలు రాశాడు. అవునా? పౌలు గారు ఏం రాశారు? పత్రికలు రాశారు. వాళ్లే రాశారని గ్యారంటీ ఏమిటి? మోషే ఏం రాశాడు? కాండాలు రాశాడు. వాళ్లే రాశారని గ్యారంటీ ఏంటి? నువ్వు ఏదైనా ఒక ఉత్తరం రాసావు అనుకో, సంతకం లేకుండా నువ్వు రాస్తావా? రాయం. కాబట్టి దేవుడే వీటిని రాయించాడని ఒకవేళ మీరు చెబుతున్నట్టయితే, ఆ భక్తులే రాశారని మీరు ఒకవేళ చెబుతున్నట్టయితే, కింద వారి సంతకాలు ఏవి? చూడండి, అన్న పత్రికల్లో సంతకాలు కనబడుతున్నాయా? ఇకపోతే వీళ్ళు అడుగుతున్న మూడవ ప్రశ్న ఏమిటంటే, ఈ రోజున ఈ బైబిల్ ఉంది చూశారు, ఈ రోజున ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి, అంటే శాస్త్రానికి వ్యతిరేకంగా ఉంది. అంటే శాస్త్రం బైబిల్ను సమర్థించటం లేదు. ఎందుకంటే శాస్త్రం ఒకలా ఉంది, బైబిల్ ఒకలా ఉంది. కాబట్టి శాస్త్రం అంగీకరించట్లేదు, కాబట్టి శాస్త్రానికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఈ బైబిల్ను దైవ గ్రంథంగా మేము ఒప్పుకోము. ఎందుకంటే దేవుడు ఈ ప్రపంచంలో జరుగుతున్న దానికి అనుగుణంగా మాట్లాడలే తప్పించి వ్యతిరేకంగా మాట్లాడకూడదు అన్నది వీళ్ళ మూడవ ప్రశ్న. ఇకపోతే నాలుగవది ఏంటంటే, ఏదైనా ఒక గ్రంథం అది దైవ గ్రంథంగా పరిగణింపబడాలి అంటే దానికి చారిత్రక ఆధారాలు అనేవి కావాలి. ఏమా వింటున్నారా అందరూ? దానికి చారిత్రక ఆధారాలు కావాలి. అంటే చరిత్ర ఉండాలి. ప్రతి గ్రంథానికి కూడా కొంత చరిత్ర ఉండాలి. గతంలో జరిగిన చరిత్ర ఆ గ్రంథంలో నోట్ చేయబడాలి, వ్రాయబడాలి. అలా వ్రాయబడనప్పుడు ఏమండి ఆ గ్రంథం దైవ గ్రంథంగా పరిగణింపబడదు. కాబట్టి బైబిల్లో ఎలాంటి చరిత్ర లేదు, చారిత్రక ఆధారాలు బైబిల్లో లేవు. కాబట్టి ఈ బైబిల్ను దైవ గ్రంథంగా పరిగణించే ప్రసక్తే లేదు అంటున్నారు. ఇకపోతే వాళ్ళు చెబుతున్న మరొక పాయింట్ ఏంటంటే, ఒక గ్రంథాన్ని మనం గ్రంథరాజముగా గుర్తించాలి అంటే, దైవ గ్రంథంగా గుర్తించాలి అంటే ఆ గ్రంథానికి భౌగోళిక పరమైన, అంటే భూ సంబంధమైన ఆధారాలు కావాలి. ఇకపోతే ఆరవది ఏంటంటే బైబిలులో అశ్లీల పదాలు ఉన్నాయి. అంటే బైబిల్లో ఒక తండ్రి ఒక కూతురు కలిసి కూర్చుని చదవలేని మాటలు, అనగా బూతులు ఉన్నాయి. ఇవి వాళ్ళు వేసిన కొన్ని అభాండాలు బైబిల్ మీద. ఏమండి, మనం దీన్ని సూక్ష్మంగా చిన్న చిన్న మాటల్లో మీకు త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. వాళ్ళు అడిగిన మొదటి ప్రశ్న ఏమిటి? రాసుకోలేదు కదా ఎవరన్నా? ఏం ప్రశ్న అడిగారు? బైబిల్ ఒకరు ఊహించి వ్రాసిందే తప్పించి దేవుడు వ్రాయించిన మాటలు కాదు. ఇది ఫస్ట్ పాయింట్. బైబిల్ మనుషులు ఊహించి రాసేశారు అంటున్నారు వీళ్ళు. ఏమండి? వెరీ గుడ్, బాగుంది.
బైబిల్ దాదాపు 40 నుంచి 45 మంది భక్తులు రాశారు. ఓకేనా అండి? ఈ బైబిల్ రాయడానికి దాదాపు 1600 సంవత్సరాల కాలం పట్టింది. 1600 సంవత్సరాలు. ఈ 1600 సంవత్సరాల కాలంలో దాదాపు వేరువేరు వృత్తులకు చెందినవారు, వేరువేరు నేపథ్యాలకు చెందినవారు, వేరువేరు భాషలు, వేరువేరు ప్రాంతాలకు చెందినవారు ఈ బైబిల్ను రాయడం జరిగింది. ఇన్ని రకాల మనుషులు దీన్ని రాశారు కదా, అందరూ ఒకే దానిని ఊహించగలరా అండి? చూడరు వచ్చారు, ఎవరో వచ్చి బయటికి వెళ్ళారు. నువ్వు బయటికి వెళ్ళి త్వరగా ఎవరు వచ్చారు చూడు ఒకసారి, ఫాస్ట్గా వెళ్ళి. ఏమండి, ఎంతమంది రాశారు కదా, ఇంతమంది కూడా ఒకే భావాన్ని, ఒకే ఉద్దేశాన్ని ఊహిస్తూ రాయగలరా? బైబిల్లో ఉన్న మాటలు ఒకదానికొకటి వ్యతిరేకముగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. ఒకవేళ ఈ మాట దీనికి కొంచెం వ్యతిరేకంగా అనిపించినా దానికి సంబంధించిన కారణం, అలా ఉండడానికి కారణం ఖచ్చితంగా బైబిల్లోనే దేవుడు ఎక్కడో చోట వ్రాయించి ఉండాలి. మరి ఇంతమంది ఊహించి రాసింది ఏమండి అబద్ధం అయితే, ఈ అబద్ధం ఒకనాటికి బయటపడక తప్పదు. అవునా? అబద్ధాన్ని ఎక్కువ కాలం నిజంగా నమ్మించలేమండి. అవునా కదా? అబద్ధం ఏదో రోజున అబద్ధంగా బయటపడిపోతుంది. కానీ దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఈ బైబిల్ను అనేక మంది నమ్ముతున్నారు. నమ్మేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. అంటే ఒక మనిషి ఊహించి అబద్ధం రాస్తే అది నిజంగా నమ్మేసేంత పిచ్చి వాళ్ళు కాదండి ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలు. అవునా? అందులో ఎంతో వాస్తవం, అందులో రాయబడిన మాటలకు ఈ రోజు మన జీవితానికి ఎంతో దగ్గర సంబంధం ఉంది కాబట్టే, దగ్గర సంబంధం కాదు, బైబిల్లో ఏదైతే ఉందో మన జీవితంలో అది జరుగుతుంది కాబట్టే. అవునా? అవునా కదా? చాలా మంది గమనించండి, మనం ఏదైనా బైబిల్ చదువుతున్నాం అనుకోండి, సరిగ్గా దానికి సంబంధించిన మాటలు మనకు వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. అవునా? మీరు చాలా మంది దీన్ని నోట్ చేసి ఉంటారు. చాలా మంది దగ్గర ఈ మాట నేను విన్నాను. ఏదైనా ఒక విషయం మీద మనం తీవ్ర సందిగ్ధంలో ఉన్నప్పుడు కానీ, ఏదైనా మానసికమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ బైబిల్ చదువుతుండగా కొందరు దానికి సంబంధించిన అంశమే వచ్చినట్టుగా అనిపిస్తుంది. దానికి కారణం ఏమిటి? ఏమన్నా అలాంటి ఊహలు కూడా మనుషులు ఊహించగలరా? ఒక మనిషి మానసిక పరిస్థితిని మరొక మనిషి ఊహించగలడా? అసలు ఎదటివాడి మనసులోనే ఏముందో తెలియదే. అవునా? బైబిల్ మనం చదువుతుంటే మన మనసులో మాటలు బయటపడిపోయినట్టుగా, మనం దొరికేసినట్టుగా అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి. అవునండి కాదా? ఎలా ఊహించగలరు? ఒకవేళ ఊహించి రాసింది అయితే మళ్ళీ కొంతమంది ఇలాంటి ఒక పుస్తకాన్ని రాయొచ్చుగా కొంతమంది కూర్చుని. ఇంతవరకు ఎవరైనా రాయగలిగారా అంటే ఎవరూ రాయలేకపోయారు. కారణం బైబిల్లో వీళ్ళు రాసిన మాటలు దేవుడు రాయించినవే తప్పించి వీళ్ళు ఊహించినవి కాదండి. ఇలాంటి అనుమానం వస్తుందనే దేవుడు 2000 సంవత్సరాల క్రితమే ఒక మాటను బైబిల్లో రాయించాడు. అది చూస్తే బైబిల్ ఊహించి రాసిందా లేకపోతే దేవుడు రాయించిందా అన్నది మీకు అర్థమవుతుంది. పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 20వ వచనం చూడండి. ఇది ఇక్కడ ఉంది. ఒకడు అంటే ఒక మనిషి, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు. లేఖనము అంటే మీకు తెలుసు కదండి. లేఖనము అంటే ఏంటో తెలుసా? లిఖింపబడినది అంటే వ్రాయబడినది. ఒకడు దీన్ని వ్రాస్తున్నప్పుడు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన ఈ వ్రాయబడిన వాటిలో ఏ ప్రవచనము పుట్టదు. అంటే ఎవడో ఊహించి చెప్పగా రాసింది కాదు. పుట్టదని మొదట తెలుసుకోవాలంటే చూడండి, మొట్టమొదట బైబిల్ చదివేవాడికి తెలియాల్సిన విషయం ఏంటంటే మనుషులు ఊహించి వ్రాసిన గ్రంథం కాదు ఇది. ఎలయనగా ప్రవచనము ఎప్పుడును, ఈ ప్రవచనం ఇదంతా ప్రవచన గ్రంథం అండి బైబిల్ అనేది. ప్రవచనం ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి, అంటే మనిషి తన ఇష్టాన్ని బట్టి, తన ఇష్టం వచ్చినట్టుగా తను ఆలోచించి రాయలేదు గాని, కలుగలేదు గాని
మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుడు మూలముగా పలికిరి. అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుని పంపించి ఆయన భక్తులను ప్రేరేపించగా వాళ్ళు రాసిందే బైబిల్ అనే ఈ దైవ గ్రంథం. ఒక మనిషి ఊహించగలడా అండి? అసలు ఏమండి, ఊహించగలడా? మీ అందరికీ ఒక విషయం చెప్తాను నేను, గమనించండి జాగ్రత్తగా. ఆది కాండము ఉంది. ఆది కాండము మిగిలిన 4 కాండాలను ఎవరు రాశారు? మోషే గారు రాశారు. ఓకేనండి. మోషే ఎప్పుడు పుట్టినాడో తెలుసా అండి? భూమి పుట్టిన తర్వాత, దేవుడు భూమిని తయారు చేసిన తర్వాత, అందులో మనుషులను దేవుడు పెట్టిన తర్వాత, ఆ మనుషులలోంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా ఎన్నో తరాలు పుట్టుకొస్తే అందులో పుట్టుకొచ్చిన వాడే మోషే. ఈ మోషే ఏమి రాశాడో తెలుసా అండి? సృష్టి కార్యక్రమాన్ని రాశాడు. ఆకాశం ఎలా ఏర్పడింది, భూమి ఎలా ఏర్పడింది, నీరు ఎలా ఏర్పడింది, చెట్లు ఎలా ఏర్పడ్డాయి, ఇవన్నీ మోషే చూశాడండి. ఏమండి, భూమి కలుగుగాక అని పలుకగా భూమి కలిగెను అని మనకి ఆదికాండం 1వ పేజీలో ఉంటది. ఏమంటే ఒక మనిషి అసలు ఈ విషయాన్ని ఊహించగలడా? ఎవరైనా ఊహించారా అండి? పోని మోషే ఊహించాడు అనుకుంటే మిగిలిన వాడు ఎవడైనా ఊహించి అలాంటిది చెప్పగలిగాడా? ఏమండి, చెప్పలేకపోయాడండి. ఈ రోజు వరకు ఎవరో చెప్పలేకపోయారు బైబిల్లో చెప్పిన మాటలు. మరి మోషే ఎలా ఊహించాడు? మోషే ఎలా వ్రాయగలిగాడు? మోషే ఊహించి రాసింది కాదండి అది. ఆ రోజున ఏం జరిగిందన్న విషయాన్ని మోషే కళ్ళకు కట్టినట్లుగా దేవుడు చూపిస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించాడు. కాబట్టే వెలుగు కలుగుగా కన్ని పలుకగా వెలుగు కలిగెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను, సముద్రము చేపలు కలుగుగా కని దేవుడు నీటితో పలుకగా సముద్రములు చేపలను పుట్టించెను. ఇవన్నీ మోషేకి ఎలా తెలుసు? మోషేకి ఎలా తెలుసు? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశాడు కాబట్టి. దావీదు గారు ఒక మాట అంటారండి. దావీదు గారు ఏమంటారంటే, కీర్తన గ్రంథము 148వ అధ్యాయము, కీర్తన గ్రంథము 148వ అధ్యాయము 4వ వచనం. పరమ ఆకాశములారా, ఆకాశము మనం చూస్తున్నాం కదండి. మనం పైకి చూస్తే మనకు కనపడేది ఏంటో తెలుసా? ఆకాశము. ఇప్పుడు ఇక్కడ దావీదు గారు ఏమంటారంటే, పరమ ఆకాశములారా, ఆకాశము పైన ఉన్న జలములు, ఆకాశము పైనే ఉన్నాయటండి జలములు, అంటే వాటర్ ఉంది అంటున్నాడు. ఆకాశం పైన నీళ్లున్నాయట. ఈ మాట ఎప్పుడు రాయబడిందో తెలుసా అండి? దాదాపు క్రీస్తు పూర్వం, యేసుక్రీస్తు గారు పుట్టక ముందు 800 సంవత్సరాల కాలంలో రాయబడింది ఈ మాట. ఏమండి, ఇప్పుడు శాస్త్రవేత్తలు ఈ టెలిస్కోపులు వాటిని కనుక్కుని ఆకాశంలోకి చూసినప్పుడు కోటాను కోట్ల నక్షత్రాలు వాళ్ళు ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో దాదాపు 1990 చిల్లర 92, 94లో శాస్త్రవేత్తలు కనిపెట్టింది ఏంటంటే, 2000లో అనుకుంటా, మనము చూస్తున్న ఈ ఆకాశము పైన అనంతమైన జలరాశి ఉంది, అంటే నీళ్లు ఉన్నాయి. ఈ ఆకాశం అంతా కూడా ఒక నీటి బుడగగా ఉన్నది. బుడగ తెలుసు కదండి, నీటి బుడగగా ఉంది. ఈ ఆకాశము చుట్టూ వాటర్ ఉంది. ఇప్పుడు ఆ నీటిని కనుక మనం భూమి మీదకి దింపగలిగితే మనకు నీటి సమస్య ఉండదు అంటున్నారు వాళ్ళు కనిపెట్టారట ఈ పరిశోధనలో. ఏమని? ఆకాశం పైన నీళ్లున్నాయని. బైబిల్లో ఈ మాట ఇప్పుడు రాసి ఉందండి, క్రీస్తు పూర్వం 7 నుంచి 800 సంవత్సరాల మధ్య కాలంలో. ఎలా చెప్తే ఏం మాట్లాడుతున్నాడు? పరమాకాశమునారా, ఆకాశము పైన ఉన్నా ఎలా ఊహించాడు దావీదు? ఇది ప్రశ్న. ఎలా ఊహించాడు దావీదు? దావీదు గారికి ఎలా తెలుసు? బైనాక్యులర్లో చూశాడా? చూస్తుంటే కనబడిపోతున్నాయా? ఇక్కడి నుంచి మనం చూస్తుంటే కనబడుతుందా అండి? ఈ రోజున బైనాక్యులర్స్ పెట్టుకుని వీళ్ళు పరిశోధించి చెబుతున్నారు. ఉండే అవకాశం ఉంది, వాతావరణం అంతటినీ పరిశీలిస్తే అలా అనిపిస్తోంది అంటున్నారు. అంటే నీళ్లు ఉన్నట్టుగా వాళ్ళు ఇంచుమించుగా ఖరారు చేశారు. దేనివల్ల? ఎన్నో అత్యంత పవర్ఫుల్, శక్తివంతమైన టెలిస్కోపులు తయారు చేసి అంతరిక్షంలోనికి చూస్తున్నారు కాబట్టి. అప్పుడు ఏ టెక్నాలజీ ఉందని దేనిని బట్టి చెప్పారు దావీదు గారు?
పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి చెప్పాడండి. ఇప్పుడు చెప్పండి, ఈ మాటలను ఒక మనిషి ఊహించి చెప్పగలడా? చెప్పలేడు. కాబట్టి ఈ మాటలు దేవుడు వ్రాయించినవే తప్ప మనుషులు ఊహించి వ్రాసినవి కాదండి. ఎందుకంటే మనిషి ఊహ ఏనాటికైనా తప్పవుతుంది. మన భారతదేశంలో ఉన్న ఎంతో మంది మేధావులు కూర్చుని ఒకటి తయారు చేశారు. దాని పేరే రాజ్యాంగం. రాజ్యాంగం అంటే మీ అందరూ తెలుసు కదండి, భారత రాజ్యాంగం అంటారు. అంటే భారతదేశంలో ప్రజలు ఎలా బ్రతకాలి, ఎలాంటి చట్టాలు చేయాలి అనే దాని గురించి మనకంటూ మనం తయారు చేసుకున్న ఒక చట్టం ఇది. ఎంతో మంది, దాదాపు భారతదేశంలో 286 మంది మేధావులు కూర్చుని ఆలోచించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రాసిందే భారత రాజ్యాంగం. ఏమండి, మరి ఎంతమంది కూర్చుని రాశారు కదా. పైగా అమెరికా రాజ్యాంగాన్ని చూసి కొంత తెచ్చుకున్నారు, ఇంగ్లాండ్ రాజ్యాంగంలోంచి కొన్ని విషయాలు తెచ్చుకున్నారు, ఫ్రెంచ్ రాజ్యాంగం నుంచి కొన్ని విషయాలు. అంటే ఏ రాజ్యాంగాల్లో మంచి మంచి విషయాలు ఉన్నాయో వాటన్నిటిని ఏరుకొని కూర్చి పెట్టి భారత రాజ్యాంగంగా రాశారు అంతమంది మేధావులు. అయినప్పటికీ కూడా ఈ భారత రాజ్యాంగాన్ని ఇంతవరకు ఎన్నిసార్లు సవరించారంటే లేటెస్ట్ 150 సార్లకు పైగా సవరణ చేయబడింది భారత రాజ్యాంగం. బైబిల్ను ఇంతవరకు ఒక్కసారి కూడా సవరించలేదండి. 1950 నాటికి 56 నాటికి ఉన్న పరిస్థితులకు ఇప్పుడున్న పరిస్థితులకు కొంతను కుదరటం లేదు. ఆనాడు మనం రాసుకున్న రాజ్యాంగం ఈ కాలంలో చెల్లుబాటు కాదు, మనం తప్పనిసరిగా మార్చవలసిందే అని మారుస్తున్నారు. మరి కొన్ని వేల సంవత్సరాల క్రితం రాయబడిన దేవుని మాటలు ఈ రోజుకి మనం ఎలా అంగీకరించగలుగుతున్నాం? అప్పుడు చెప్పిన మాటలు ఈ రోజుకి మనకు వర్తిస్తున్నాయా లేదా? దీనిని బట్టి మన బ్రతుకులు సరి చేసుకుంటున్నావా లేదా? మన మనస్సును ఈ మాటలు గద్దిస్తున్నాయా లేదా? మన బ్రతుకులను సరిదిద్దుతున్నాయా లేదా? దేని ప్రకారం దిద్దుతున్నాయి అంటే ఈ మాటలు మనుషులు ఊహించి రాసింది కాదండి. నువ్వు ఎంతమంది భారతదేశంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ కూర్చోబెట్టి రాయించు రాజ్యాంగాన్ని, ఖచ్చితంగా ఒకరోజు దానిని సవరణ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ దైవ గ్రంథం కాబట్టే దీనిని ఎంతవరకు ఎవరు సవరించలేకపోయారు. అర్థమైందా అండి? వెరీ గుడ్. ఈ డౌట్ మీకు క్లియర్ అయింది కదా. బైబిల్ మనుషులు రాసింది, ఊహించి రాసేసింది అంటున్నారు, కానీ కాదు, మనిషి ఇలాంటి వాటిని ఊహించలేడు. కాబట్టి బైబిల్ అనేది మనుషుని ఊహను బట్టి కలిగినది కాదు. అర్థమైంది కదా. కనీసం ఎవరన్నా అడిగితే నోరు విప్పి చెప్పండి, మరి దేవుడు బాధపడతాడు లేకపోతేనే. ఇంకా రెండో పాయింట్ ఏమున్నది? రెండో పాయింట్ ఏంటి? రెండో పాయింట్గా ఏం చెప్పాను మీకు? భక్తులు ఈ గ్రంథాలను రాశారు అని మీరు చెప్తున్నారు కదా, వాళ్లే రాశారని గ్యారంటీ ఏంటి? కింద వారి సంతకం ఏది? అర్థమైందా? రాసినోడు సంతకం ఉండాలి కదా. మీరు ఒక ఉత్తరం రాస్తారు, ఉత్తరం రాసినప్పుడు కింద మీ సంతకం లేకపోతే చెల్లుబాటు అవుతుందా? ఒక వీలునామా రాస్తారు, వీలునామా రాసినప్పుడు కింద సంతకం లేకపోతే చెల్లుబాటు అవుతుందా? అవదు. కాబట్టి ఈ బైబిల్ కూడా ఒకవేళ నిజంగా దేవుడే భక్తులను ప్రేరేపించి రాయించుంటే తప్పనిసరిగా వాళ్ళు కింద సంతకాలు పెట్టాలి కదా. వారి సంతకాలు లేవు కాబట్టి దీన్ని బైబిల్ను దైవ గ్రంథంగా మేము అంగీకరించము అంటున్నారు. ఏమండి? కరెక్టే, సంతకాలు లేవు. సంతకాలు ఉన్నాయా? లేవు. మరి దైవ గ్రంథం కాదా? ఇప్పుడు అడిగితే మనం చెప్పాల్సిన సమాధానం ఏంటి? ఏమండి, సంతకాలు పెట్టలేదు, కరెక్టే. ఎందుకు సంతకాలు పెట్టలేదో తెలుసా అండి? వ్రాసిన మాటలు వారివి కావు. అవునా? ఈ మాటలన్నీ ఎవరి మాటలు? ఎవరు చెప్పమన్న మాటలు? దేవుడు చెప్పమన్న మాటలు. నువ్వేం చేశావు? నువ్వు రాశావంతే. నువ్వెవరు కింద సంతకం పెట్టేయడానికి? చదువులేదు, నాకు చదువులేదు. మా ఆవిడకు ఉత్తరం రాయాలి, చదువుకున్నవాడిని ఒకటి ఏకేస్తాను, కొంచెం రాసి పెట్టండి కింద ప్రేమతో. నీడు సంతకం పెట్టాడు అనుకోండి, కుదురుతుందా? సంతకం పెట్టేసాడు అనుకోండి, నువ్వెవడవరా నా భార్యకు నేను ఉత్తరం రాసే సంతకం పెట్టడానికి? అతను సంతకం పెట్టడానికి సరిపోడు. ఎందుకు? అతనే రాశాడు, కానీ రాసిన మాటలు ఇవి కూడా అతనివి కావు. అతనివి కానప్పుడు అతను ఎలా సంతకం పెడతాడు?
దేవుని పిల్లలారా, ఈ గ్రంథము భక్తులు రాశారు. దేవుడు భక్తుల చేత రాయించాడు. రాసిన వాళ్ళు భక్తులే, కానీ ఎవరి ప్రేరణతో రాశారు? పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఎవరి మూలముగా పలికారు? దేవుని మూలముగా పలికారు. ఇందులోని మాటలు దేవునివి, ఈ గ్రంథము దేవునిది. యెషయా గ్రంథము 34:16. యెషయా గ్రంథము 34:16. యెహోవా గ్రంథము, మత్తయి గారి గ్రంథము కాదు, మత్తయి రాసిన సువార్త అంటాం. అందుకే మత్తయి రాశాడు. ఎవరి మాటలు రాశాడు? దేవుని మాటలు రాశాడు. పౌలు గారు రాసిన పత్రిక పౌలే రాశాడు. ఎవరి మాట? తన గురించి రాసుకున్నాడండి పౌలు. నేను ఇలా పుట్టాను, నేను ఇలా పెరిగాను, నేను ఈ ఉద్యోగం చేసిన, నా సంపాదన ఎంత, ఇదంతా ఉంటుందా అండి? రాయబడిన మాటలన్నీ ఎవరి గురించి రాశాడు? దేవుని గురించి. దేవుడు చెప్పమన్న మాటలు చెప్పారే తప్పించి తమ సొంత స్వీయ చరిత్రలు ఎవరో రాసుకోలేదు. కాబట్టి వాళ్ళు సంతకాలు పెట్టడానికి కుదరదు, అందుకే సంతకాలు పెట్టలేదు. సంతకం పెట్టనంత మాత్రాన నువ్వు చదవా? ఏమండి? అవునా కదా? అంటే నీకు దేవుడు రాయించి ఇచ్చిన మాటలు దేవుడు సంతకం పెట్టిస్తే తప్ప చదవన్నమాట. అవునండి కదా? మరి ప్రకృతినిచ్చాడు, సంతకం పెట్టించాడు. నీకు గాలినిచ్చాడు, ఎవరిచ్చారు? ఆ దేవుడే ఇచ్చాడు. సంతకం పెట్టించాడా? అంటే సంతకం పెట్టిస్తేనే పీల్చుకుంటావా? సంతకం పెట్టిస్తేనే నీళ్లు తాగుతావా? ఏమండి? తండ్రి పిల్లలకు ప్రేమతో ఇస్తాడు దేన్నైనా. దేవుడు మనకి ప్రేమతో ఎన్నిటినో ఇచ్చాడు. మన కూతురికి మనం ఎంతో ప్రేమతో ఏమంటే ఒక చీర లేకపోతే ఒక వాచ్ ఏదో కొనిస్తాం. సంతకం పెడితే తప్ప నేను తీసుకొని అందనుకోండి. అసలు నీకు బుర్రందా? ప్రేమతో ఇచ్చేదానికి సంతకం ఎందుకమ్మా? లేదు, నువ్వు సంతకం పెట్టాలంటే అసలు కనెక్షన్, సంబంధం ఉన్న సంతకం ఆడటానికి బైబిల్లో రాయించిన మాటలకి. దేవుని పిల్లారా, వీళ్ళెంత అజ్ఞానులో ఎంత మూర్ఖులో ఇప్పుడు మీరు ఆలోచించండి. అందుకే దేవుడు ఏమన్నాడంటే, అజ్ఞానముగా మాట్లాడుచున్న మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తము. సంతకాలు అడుగుతున్నారండి ఈ రోజున వీళ్ళు. సంతకాలు. దేవుని పిల్లారా, ఆలోచించండి మీరు జాగ్రత్తగా. మరొక పాయింట్ ఏమిటిక వీళ్ళు అడిగిన మూడో ప్రశ్న ఏంటి? ఇది మీకు క్లియర్ అయింది కదా? ఈ డౌట్ మీకు అర్థమైంది కదా? వెరీ గుడ్. ఇకపోతే మూడవ డౌట్ ఏమిటి? శాస్త్రానికి సరిపోయేంత పరిధి బైబిల్కు లేదు. అంటే బైబిల్ శాస్త్రం ముందు దిగదుడుపు. కాబట్టి మేము దీనిని దైవ గ్రంథంగా అంగీకరించము. ఇప్పుడు ఆలోచిద్దాం మనం. ఏమండి, అసలు సైన్స్ ముందు పుట్టిందా, దేవుని మాట ముందు వచ్చిందా అన్నది మనకు తెలియాలి. అంటే సైన్స్ బైబిల్ అంగీకరించాలా, బైబిల్ సైన్స్ని అంగీకరించాలా? ఏమండి, ఈ రోజున బోటనీ అంటున్నాం మనం. అంటే ఏంటో తెలుసా? వృక్షశాస్త్రము. వృక్షశాస్త్రం తెలుసు కదండి? వృక్షాల గురించి తెలిపే అధ్యయనం చేసే శాస్త్రమే వృక్షశాస్త్రము. చెట్లు ఎన్ని రకాలు, ఎలాంటి జాతులు ఉన్నాయి, ఎన్ని జాతులు ఉన్నాయి, ఏ కాలంలో కాయలు కాస్తాయి, ఇదంతా తెలిపేది వృక్షశాస్త్రం. అంటే వృక్షశాస్త్రం ఈరోజు శాస్త్రవేత్తలందరూ రాశారు. అవునా? దేని బట్టి వీడు రాశాడు? డాక్టర్ ఉన్నాడు. ఇంకొంచెం వివరంగా మీకు అర్థమవుతుందేమో, వాళ్ళు ట్రై చేస్తాను. డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్ ఏం చేస్తాడు? డాక్టర్ దగ్గర జై గారు జ్వరం వచ్చిందని డాక్టర్, నీకు జ్వరం వచ్చింది 104, నీకు జ్వరం ఉంది కాబట్టి 100 టాబ్లెట్లు వేసుకో. లేదా నీకు కడుపులో కంతి ఉంది అమ్మాయి, నీకు అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి అని. లేదా నీకు ఏదో జబ్బు వచ్చింది వెంటనే చేయాలి. వీడు డాక్టర్ చదివాడు, ఆపరేషన్ చేస్తున్నాడు. దేనిని బట్టి వీడు డాక్టర్ అయ్యాడు, డాక్టర్ కోర్స్ చదివాడు? సునంద కుమారి గారు శరీరం ఉంది కాబట్టి ఈ శరీరాన్ని గురించి వాడు చదువు చదివాడు. అవునా? చెట్లు ఉన్నాయి కాబట్టి చెట్లు గురించి చదువు వచ్చింది. అవునా? పక్షులు ఉన్నాయి కాబట్టి పక్షుల గురించిన చదువు వచ్చింది. అంతరిక్షం ఉంది కాబట్టి ఖగోళ శాస్త్రం పుట్టింది. అర్థమవుతుందా లేదా? అంటే శాస్త్రం ముందు పుట్టిందా, వస్తువు ముందు పుట్టిందా? ఆలోచించండి. వైద్య శాస్త్రం ముందు వచ్చిందా, మనిషి ముందు వచ్చాడా? మనిషి ఉన్నాడు కాబట్టే కదండి వైద్య శాస్త్రం వచ్చింది. అవునా కాదు? ఇప్పుడు ఆలోచించండి. అర్థమవుతుందా మీ అందరికీ లేదా? కొత్త వాళ్ళు
అర్థమవుతుందా? మనిషి ఉన్నాడు కాబట్టి మెడిసిన్ అనే చదువు వచ్చింది. అదే మనిషి లేడనుకోండి, మెడిసిన్ చదువు ఉంటుందా? లేదు. అంటే శాస్త్రం ముందొచ్చిందా, వస్తువు ముందొచ్చిందా? అంటే వస్తువే ముందొచ్చింది. డాక్టర్ ముందు పుట్టాడా, మనిషి ముందు పుట్టాడా? డాక్టర్ చదువు ముందు వచ్చిందా, మనిషి ముందు వచ్చాడా? మనిషి ముందు వచ్చాడు. ఈ మనిషిని చేసింది ఎవరు? దేవుడు. సైన్స్ అటండి, సైన్స్ ని బైబిల్ దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు రెండు వ్యతిరేకంగా ఉన్నాయట. సైన్స్ అనుకుంటున్నట్టుగా ఈ రోజున బైబిల్ లేదటండి. సైన్స్ అనుకున్నట్టుగా బైబిల్ ఎందుకు ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు శరీరాన్ని కోస్తున్నారు. శరీరం కోసిన తర్వాత లోపల అవయవాలను ఓపెన్ చేసి కావలసిన సర్జరీ చేస్తున్నారు ఈ రోజున శాస్త్రవేత్తలు. అవునండి కదా? వీడేమన్నా ఈ సైన్స్ ఏమన్నా తయారు చేసి అవయవాలను మనిషి లోపల పెట్టిందా? లేదా ఉన్న అవయవాలకు వీళ్ళు ఏమన్నా రిపేర్ చేస్తున్నారా? ఉన్న అవయవాలకే రిపేర్ చేస్తున్నారండి. అలాంటిది మీరు దేవుని మాట వలన కలిగిన ఈ ప్రకృతే ముందు పుడితే ఆ ప్రకృతిని చూసి రాసుకున్న శాస్త్రాలు దేవుని మాటను ఒప్పుకోకపోవడం ఏమిటండి? సైన్స్ బైబిల్ ఒప్పుకోదట. వీడెవడు ఒప్పుకోకపోవడానికే? ఏమండి, సైన్స్ బైబిల్ని ఒప్పుకోదు, లేకపోతే బైబిల్ సైన్స్ని ఎడంకాలతో తన్నుతుందో మీకు కొన్ని మాటలు ఇప్పుడు చూపిస్తాను. మీరు రాసుకోండి వీటిని జాగ్రత్తగా. ఓకేనా? ఏమండి, మన భూమి ఉంది కదా, మన భూమి, మనం ఉన్న భూమి గాలిలో ఉందండి. అలాగే అంటే శూన్యంలో ఉంది, గాలి కూడా లేదు. శూన్యం ప్రాంతం అంటారు గాలి కూడా లేని ప్రాంతాన్ని. దాన్ని అలా గాలిలో ఏలాడదీశాడు దేవుడు. అంతెందుకు చంద్రుడిని చూడండి. చంద్రుడు ఏమన్నా టేబుల్ మీద ఈ రిమోట్ ఉందనుకోండి, దీన్ని టేబుల్ మీద పెట్టాం. చంద్రుడిని చూడండి ఒకసారి వెళ్ళి. టేబుల్ ఏమైనా ఉందా కింద? చాప ఏమైనా వేసి కూర్చున్నాడా? ఏమీ లేదు. శూన్యంలో అలా ఉన్నాడు. అలా నిలబెట్టాడు దేవుడు దాన్ని. భూమిని అలా అలా నిలబెట్టి అలా ఉంచాడు అంతే దేవుడు. అవునా? భూమి అటండి, భూమి శూన్యంలో ఉంది. అంటే భూమికి ఎలాంటి ఆధారము లేదని శాస్త్రవేత్తలు 1648 ఇది ఎన్నో సంవత్సరం? ఇది 2014. 2014 నుంచి 1600 తీసేయండి. దాదాపు ఒక 400 సంవత్సరాల క్రితము సర్ ఐజక్ న్యూటన్ అనే ఒక దరిద్రుడు ఏమండి భూమి శూన్యములో వేలాడుతోంది అని చెప్పాడండి. సర్ ఐజక్ న్యూటన్ వీడట భూమి శూన్యములో వేలాడుతుందనే ఒక గొప్ప విషయాన్ని ఈ ప్రపంచానికి కనిపెట్టి చెప్పేటప్పటికి వాడు మహాశాస్త్రవేత్తగా ఈ ప్రపంచం అంతా వాడిని గుర్తించింది. కానీ ఏమండి చూడండి, సైన్స్ ముందా బైబిల్ ముందా? సైన్స్ బైబిల్ని ఒప్పుకోవాలా, బైబిల్ సైన్స్ని ఒప్పుకోవాలా అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కానీ దేవుడు యోబు గ్రంథము 26వ అధ్యాయము రాసుకోండి అన్నిని. అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మీరు ముయించాలి అంటే మీకు చాలా సబ్జెక్టు తెలియాలి బైబిల్లో. యోబు గ్రంథము 26వ అధ్యాయము 7వ వచనం ఏమన్నా చూడండి. 7వ వచనం, శూన్య మండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను. శూన్యము పైని భూమిని వేలాడ చేసాను. భూమి ఎక్కడుందని దేవుడు చెప్తున్నాడంటే శూన్యంలో. ఈ మాట ఎప్పుడు రాయబడిందో తెలుసా అండి బైబిల్లో? యోబు గ్రంథము దాదాపు క్రీస్తు పూర్వం, యేసుక్రీస్తు పుట్టక ముందు దాదాపు 900 నుంచి 800 సంవత్సరాల మధ్యకాలంలో రాయబడింది. ఈ మాట చెప్పిన 800 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు గారు వచ్చారు. యేసుక్రీస్తు గారు వచ్చేప్పటికి 2014 సంవత్సరాలండి. అంటే 2800 సంవత్సరాల క్రితం రాయబడిన మాట ఇది బైబిల్లో. ఈ శాస్త్రవేత్తలు ఎప్పుడు చెప్పారు? కేవలం 400 సంవత్సరాల క్రితం చెప్పారు. ఇప్పుడు సైన్స్ గొప్పదా, దేవుని మాట గొప్పదా, బైబిల్ గొప్పదా? సైన్స్ ముందు చెప్పిందా, దేవుడి ముందు చెప్పాడా? మరి సైన్స్ ఒప్పుకోదేంటి బైబిల్? సైన్స్ ఎవరు ఒప్పుకోవడానికి? ఏమ్మా ఆలోచించండి. మరొక మాట చూడండి. క్రీస్తు శకం 1543లో, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అంటే ఏంటో మీకు తెలుసు కదా. క్రీస్తుకు ముందున్న సంవత్సరాలని క్రీస్తుకి పూర్వపు సంవత్సరాలు అంటారు. క్రీస్తు వచ్చినప్పటి నుంచి లెక్క వేసిన సంవత్సరాన్ని క్రీస్తు శకము అంటే క్రీస్తు ఉన్న శకము అని అర్థం. క్రీస్తు ఉన్న శకము ఇది క్రీస్తు శకంలో 2014 సంవత్సరంలో మనం ఈ రోజున ఉన్నాం.
క్రీస్తు శకం 1543లో నికోలస్ కోపర్నికస్ అనేవాడు భూమి కదులుతుందని చెప్పేవాడటండి. భూమి కదులుతుందని చెప్పాడంట. ఎప్పుడు చెప్పాడంటే వీడు క్రీస్తు శకం 1543, అంటే జస్ట్ ఒక 500 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఏమనంటే భూమి అంతకుముందు వరకు కదలదు అనుకున్నారు. ఎందుకంటే మనకి భూమి కదులుతున్నట్టు ఎక్కడ కనిపిస్తుందా అండి? ఇప్పుడు ఈ భూమి తిరుగుతుంది తెలుసా అండి? ఇది కదులుతుంది. అదే చెప్తున్నాడు చూడండి. అయితే యోబు గ్రంథము చూడండి, యోబు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 9వ అధ్యాయము, అందరూ చూడాలి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. సిరి సంపదరావు గారు చూస్తున్నారా? నిద్రపోతున్నారా? భూమిని దాని స్థలములో నుంచి కదిలించువాడు, అంటే భూమి కదులుతుంది. దాని స్థానంలో ఒక చోట కూర్చోకుండా భూమి కదులుతోంది, భూమి తిరుగుతుంది అంటున్నాడండి దేవుడు. ఎప్పుడు చెప్పాడండి? క్రీస్తు పూర్వం 1800 సంవత్సరాలు దాదాపు. అంటే ఇందాక మనం వేసాం లెక్క, ఎంత తీరింది మొత్తం? 2800 సంవత్సరాల క్రితం దేవుడు చెప్పిన మాట. ఏమనంటే భూమి కదులుతుందిరా, భూమి తిరుగుతుందిరా, భూమి తిరగట్లేదని మీరు అనుకుంటున్నారండి. కానీ ఈనాడు చెప్పిన ఈ శాస్త్రవేత్తలను ఈ ప్రపంచమంతా గుర్తించింది తప్పించి ఈ బైబిల్ గ్రంథాన్ని ఎవరూ పట్టించుకోలేదండి. బైబిల్ని ఎవరూ పట్టించుకోలేదు. ఇంకా మనం కొన్ని విషయాలు కనుక చూస్తే, ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. చూడండి, ఈ భూమి అనేది ఏమండి, భూమి గుండ్రంగా ఉంటుంది. మనకు తెలుసు కదా. మనం చూడకపోయినా డైరెక్ట్ గా మన కళ్ళ చూస్తే, మనం టీవీల్లో చూసాం, సినిమాలలో చూస్తున్నాం, పేపర్లో చూస్తాం. వీళ్ళు శాటిలైట్ లో అక్కడికి వెళ్లి శాటిలైట్ నుంచి చూసినప్పుడు భూమి గుండ్రంగా అలా తిరుగుతున్నట్టుగా మనకు కనపడుతూ ఉంటుంది. ఏంటేంటో చెప్తున్నారు అనుకున్నారా? ప్రార్థనకని ఎక్కడికి వస్తే అమ్మ ఇవన్నీ బైబిల్లో ఉన్న సంగతులే. తెలుసా మీకు? సైన్స్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? బైబిల్ నుంచి అండి. ఆడికి ఏమన్నా కల వచ్చిందేంటి? అక్కడ ఆకాశం పైన నీళ్లున్న సంగతి కనిపెట్టిన శాస్త్రవేత్తకి ఎలా తెలుసు? శాస్త్రవేత్తకి ఎలా తెలుసు అనుకుంటున్నారు ఈ రోజున వీడికి ఆకాశము పైన నీళ్లున్నాయన్న సంగతి? బైబిల్ చూసి కాపీ కొట్టాడు. కాపీ కొట్టి పరిశోధన ప్రారంభించాడు. ఎందుకంటే ప్రతి పరిశోధనకు ఒక ఆధారం, బేస్ అనేది కావాలి. ప్రతి పరిశోధనకు మూలం కావాలి. దేన్ని ఆధారం చేసుకుని ఈ పరిశోధన చేస్తున్నావు అని అడుగుతారు రేపొద్దున్న. దేన్ని ఆధారం చేసుకున్నావు అనేటప్పటికీ ఖచ్చితంగా వాడు ఒక ఆధారం, ఇదిగో ఈ మాటను, ఈ సంఘటన ఆధారంగా చేసుకుని, ఈ వస్తువును ఆధారం చేసుకుని నేను పరిశోధిస్తున్నాను అంటాడు. మరియు ఆకాశం పైన నీళ్లున్నాయా లేదా అని పరిశీలించవలసిన ఆలోచన నీకు అసలు ఎలా వచ్చింది అని అడిగితే ఏమండి, ఖచ్చితంగా వాడికి ఒక ఆధారం కావాలి. ఆ ఆధారమే బైబిల్. ఈనాడున్న ప్రతి శాస్త్రవేత్తకు ఆధార గ్రంథం బైబిల్ అండి. శాస్త్రాలకు పుట్టినిల్లు బైబిల్ అనేది. ప్రతి శాస్త్రం వచ్చింది బైబిల్ నుంచే. భూమి కలుగుగాక భూగర్భ శాస్త్రం, భూగోళ శాస్త్రం, మొక్కలు కలుగుగాక బాటమీ, జంతువులు కలుగుగాక జియాలజీ. ఈ శాస్త్రాలన్నీ ఎక్కడి నుంచి పుట్టాయనుకుంటున్నారు? దేవుని మాట. ఆ దేవుని మాట వలన కలిగిన ఈ ప్రకృతి, ఆ మాటలో ఉన్న గ్రంథమే ఈ బైబిల్ గ్రంథం అండి. చూడండి, మనందరికీ మంచి విషయం చెప్తున్నాను ఇక్కడ. క్రీస్తు శకం 1522లో ఫెర్డినాండ్ మాజిలాన్ అనేవాడు భూమి గోళాకారము, గోళం అంటే తెలుసు కదండి. మీరు గ్లోబుని చూశారు కదా, మన ఇళ్ళ దగ్గర గ్లోబులు ఉంటుంది కదా, గ్లోబు టేబుల్ మీద ఉంటుంది, గ్లోబ్ గుండ్రంగా తిరుగుతుంటుంది, దాని గోళాకారము అంటారు. భూమి గోళంగా ఉందని అంతకు ముందు వరకు అందరూ బల్లపరుపుగా, అంటే చూసారా ఈ టేబుల్ ఎలా ఉంటుంది, టేబుల్ కానీ ఈ స్టేజ్ ఎలా ఉంది, ఇలా ఫ్లాట్ గా, గుండ్రంగా కాకుండా ఫ్లాట్ గా ఉందనుకునేవారు అంత ముందుకు వరకు, బల్లపరుపుగా ఉందని. కానీ వీడు 1522లో ఈ ఫెర్డినాండ్ మాజిలాన్ అనేవాడు భూమి గోళాకారంగా ఉంది అనే విషయాన్ని కనిపెట్టాడు. వీడు ఎలా కనిపెట్టాడండి? చూద్దాం ఎలా, అసలు దీని గురించి బైబిల్ ఏం చెప్తుందని ఆలోచిస్తే, యోబు గ్రంథము 37వ అధ్యాయము, యోబు గ్రంథము 37వ అధ్యాయము 12వ వచనం. ఆయన వలన నడిపింపబడినదై నరులకు నివాసయోగ్యమైన భూగోళము అన్నాడు. చూడండి, నరులకు నివాసయోగ్యమైన భూగోళము. భూగోళము అంటే భూమి గోళాకారంలో ఉంది అని చెప్తున్నాడు దేవుడు. ఎప్పుడు చెప్పిన మాట?
ఇప్పటికి దాదాపు 3000 సంవత్సరాలు, 2008, 2400 సంవత్సరాలు ఉజ్జాయింపులో చెప్పిన మాట అండి అది. ఈ రోజున చెప్పారు ఈ శాస్త్రవేత్తలు 500 సంవత్సరాల క్రితం. దేవుడు ఎప్పుడో చెప్పాడు. అంటే సైన్స్ ముందు చెప్పిందా, దేవుడు ముందు చెబుతున్నాడా? దేవుడు ముందే చెబుతున్నప్పుడు ప్రతి విషయాన్ని కూడా దేవుడు ముందు అన్నిటినీ తయారు చేసినప్పుడు ఏమండి, అంతే కదండి. ఈ సైన్స్ మనిషిని తయారు చేసిందా? సైన్స్ ఈ రోజున ఆధునిక శాస్త్రం ఈ మనిషిని తయారు చేసిందా? చేయలేదు. అవునా? మనిషి తల మీద ఉన్న ఒక వెంట్రుకను నలుపుగానైనాను తెలుపుగానైనాను చెయ్యలేరు అన్నాడు యేసుక్రీస్తు గారు. అవునండి కదా. తెల్ల వెంట్రుక వచ్చిన తర్వాత దానికి నల్ల రంగేస్తున్నాడే తప్పించి తలలోంచి నల్లగా వచ్చేలా పుట్టించగలుగుతున్నారా అండి ఈ రోజుకినే? ఒక వెంట్రుకనే నువ్వు నలుపుగాను తెలుపుగాను నువ్వు చెయ్యలేవే. ఏమండి, దేవుని మాటలను కాదనటమా? ఎన్ని గుండెలుండాలండి వీడికి. ఈ రోజున గుండె ఆపరేషన్ చేసినవాడు పెద్ద డాక్టర్. అవునా? గుండెకి సంబంధించిన పరిశోధనలు చేస్తే, వైద్య రంగంలో పరిశోధనలు చేసినందుకు గాను నోబెల్ బహుమతులు. అసలు నువ్వు గుండె మీద పరిశోధన చేయాలంటే ముందు నీకేముండాలి? గుండె ఉండాలి కదా. మరి గుండెని చేసిన వాడెవడం? దేవుడు. శాస్త్రవేత్త తనకు కంటికి కనిపించేదాన్ని చూసి మాత్రమే ఏమైనా చేయగలడు, ఏమైనా మాట్లాడగలడు తప్పించి వాడు దేనిని తయారు చెయ్యలేడు. ఈ రిమోట్ ఉందండి, రిమోట్ తయారు చేశారు, ఏసీని తయారు చేశారు. ఏసీకున్న పదార్థం ఎక్కడది? శాస్త్రవేత్త తయారు చేశాడా? శాస్త్రవేత్త తయారు కాదండి. భూమిలో ప్లాస్టిక్ ఉందండి. భూమిని కొంత ఉష్ణోగ్రతలో కరిగిస్తే రకరకాల పదార్థాలుగా అది మారుతుంది. భూమిలోంచే బంగారం, భూమిలోంచే వజ్రాలు, భూమిలోంచే వెండి, భూమిలోంచే ఇనుము, భూమిలోంచే ప్లాస్టిక్, రాగి అన్ని ఈ భూమిలోంచే రావాలి. ఎందుకు? భూమిలో దేవుడు అన్ని పెట్టాడు కాబట్టి వీడు తీయగలుగుతున్నాడు. అవునండి కదా. ఈ రోజున హాస్పిటల్లో ఆక్సిజన్ అని సెపరేట్ గా సిలిండర్లో పెడుతున్నారు. ఆక్సిజన్ వీడు తయారు చేస్తున్నాడా? గాలిలో ఆక్సిజన్ ఉంది కాబట్టి నువ్వు దాన్ని వేరు చేయగలిగావు అంతే. అది ఆక్సిజన్ లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చి వేరు చేయగలడు వీడు? అవునండి కదా. ఈ పదార్థం అంతా భూమిలో ఉంది కాబట్టి ఈ పదార్థాలను వేరుపరిచి ఇక్కడ రబ్బర్ పెట్టాడు, దీనికి ప్లాస్టిక్ పెట్టాడు, దీని లోపల ఒక బ్యాటరీ పెట్టాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి? పైనుంచి రాలుతున్నాయా వర్షపు చినుకులు పడినట్లు? ఎక్కడున్నాయి ఇవన్నీ? భూమిలో. భూమిలోకి ఎలా వచ్చింది ఈ పదార్థం అంతా? నీ శాస్త్రం తయారు చేసిందా? శాస్త్రవేత్త వీడి బుర్రతో భూమిని తయారు చేశాడా? మరి భూమిని ఎవరు చేశారు? ఇప్పుడు శాస్త్రం ముందు పుట్టిందా, దేవుని మాట వలన కలిగిన ప్రకృతి ముందు వచ్చిందా? దేవుని మాట వలన కలిగిన ప్రకృతి ముందొచ్చినప్పుడు ఆ ప్రకృతిని బట్టే ఈ శాస్త్రాలన్నీ పుట్టినప్పుడు పుట్టిన ఈ శాస్త్రము దేవుని మాట వలన కలిగిన ప్రకృతిని, ఆ దేవుని మాటలను కాదనటమా, ఒప్పుకోకపోవటమా? శాస్త్రం ఎవరు ఒప్పుకోకపోవటానికి? అవునా కదా. అందుకే మనం వెంట్రుక సవాలు విసరాలి. ఇలా వెంట్రుక పీకి ఒకటి తెల్లండిగా, నీకు దమ్ముంటే తలలోంచి నల్ల వెంట్రుకను మొలిపించరా చవట. నీ వల్ల కాదు. ఎందుకంటే ఎవరు చెప్పేశారు ఈ సంగతి నీ వల్ల కాదని? యేసుక్రీస్తు చెప్పేశాడు. నలుపుగా తెలుపుగా ఏంటది? నీ వల్ల కాదు. నీకంత చేతనైతే ఒక జానుడు మోరెత్తు నన్ను పెంచు అని ఒక మరగుజ్జు వాడిని పంపించాలి మనం. ఎందుకు? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకోగలడు. సినిమా హీరోస్ ఎంతో మంది పొట్టివాళ్ళన్న. చంద్రమోహన్ ఎంత ఉంటాడండి? చిన్నోడు. చిరంజీవి ఎంత ఉంటాడు? 5'6", 5'7", 5'8", చిన్న సైజులు వీళ్ళు కావాలంటే డబ్బులు ఖర్చు పెట్టి పొడి కావలేరా? అవ్వలేరండి. ఈ శాస్త్రం చెయ్యలేదండి. దేవుని పిల్లలారా, దేవుడే చెయ్యాలి ఏం చేసినా. కాబట్టి శాస్త్రాన్ని బైబిల్ ఒప్పుకోవాలి. బైబిల్ శాస్త్రం కాదు అంగీకరించవలసింది. కాబట్టి శాస్త్రపరమైన ఆధారాలు బైబిలుకు లేవు కాబట్టి బైబిల్ను దైవ గ్రంథంగా పరిగణించలేము అనే మాటలు పచ్చి అబద్ధం. పచ్చి అబద్ధం. ఏం చేద్దాం? 49 నిమిషాలు అయింది ఇప్పటికి. టైం 10:30 దాటింది. ఇక్కడికి దీన్ని ఆఫ్ చేయనా కంటిన్యూ చేద్దామా? పర్లేదా? మరి రేపు డ్యూటీలు, నిద్రపోవాలి, ఇంటికి వెళ్ళి ఇదంతా మరి మీరు చూసుకోండి. ఇంకొక 20 నిమిషాలు ఉండొచ్చు నాకు తెలుసు మహా అయితే. ఆఫ్ చేసి నెక్స్ట్ వీక్ చెప్పుకుందామంటే నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం, లేదా దీన్ని పూర్తి చేసేసుకుందామంటే పూర్తి చేసేద్దాం.
కంటిన్యూ చేయండి అన్నవాడు చేతులెత్తండి. ఓకే, మెజారిటీ ఎత్తారు కాబట్టి కంటిన్యూ చేస్తున్నాను. ఇకపోతే 4వ అంశంగా ఏంటది? ఇప్పటికి ఎన్ని చూసాం మనం? మొదటి అంశం ఏమిటి? మొట్టమొదటిగా వీళ్ళు ఎక్కుపెట్టిన బాణం ఏంటి బైబిల్ మీద? మొదటిది. రెండవది సంతకం లేదు. మూడవది శాస్త్రపరమైన ఆధారాలు బైబిల్కు లేవు అంటున్నారు. ఇకపోతే నాలుగవదిగా వీళ్ళు సంధిస్తున్న అస్త్రం ఏమిటంటే చరిత్ర సంబంధమైన, అంటే చారిత్రకపరమైన ఆధారాలు అనేవి బైబిల్కు లేవు అంటున్నారు. అంటే బైబిల్లో ఎలాంటి చరిత్ర లేదు అంటున్నారు. ఏమండి, పచ్చి బూటకం అండి, అబద్ధం. వీళ్ళు కుళ్ళుతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ అని మనకి ఎట్టి అర్థమైపోతాయండి. ఎందుకంటే దేవుని పిల్లారా, అసలు చరిత్ర ప్రారంభమైందే బైబిల్ నుంచి అండి. తెలుసా మీకు? చరిత్ర ప్రారంభమైందే బైబిల్ నుంచి అండి. బైబిల్ను మించిన చారిత్రక పుస్తకం ఇంతవరకు మరొకటి లేదండి. ఏమండి, ఆది మానవుడు పుట్టుక నుంచి రాసుకొచ్చిన గ్రంథం అసలు బైబిల్ ప్రపంచంలో ఎక్కడ కనపడలేదు తెలుసా అండి. ఆది మానవుని జన్మస్థలం దగ్గర నుంచి అతని పుట్టుక, అతని ప్రయాణం, ఆదాము ఎలా ప్రయాణం చేశాడు, తొలి సంతతి అంతా ఎలా ప్రయాణం చేసింది, ఏ వైపునకు వెళ్లారు, తూర్పు వైపునకు వెళ్లారు, ఏ ప్రాంతాలను దాటుకుంటూ వెళ్లారు అన్నది ఒక్క బైబిలే చెప్పిందండి. ఇకపోతే చారిత్రక ఆధారాలు అనగానే ఏమండి, చరిత్రలో ఈ ప్రపంచాన్ని పరిపాలించిన ఎందరో రాజుల చరిత్ర మనకి బైబిల్లో కనిపిస్తుంది. ప్రపంచాన్ని 4 ప్రధానమైన సామ్రాజ్యాలు పరిపాలించాయి. అందులో మొదటిది బబులోను సామ్రాజ్యం. ఆ బబులోను సామ్రాజ్యానికి రాజుగా అతనే పేరు మీ అందరికీ తెలుసు, నెబుకద్నెజర్ అనే రాజు. తర్వాత వచ్చిన మాదీయ పారసీక సామ్రాజ్యం, దానియేలు కాలంలో జరిగేది ఇదంతా. ఆ తర్వాత వచ్చిన గ్రీకులు ప్రపంచాన్ని పరిపాలించారు. అలెగ్జాండర్ ది గ్రేట్, అతను ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తి, గ్రీక్ సామ్రాజ్యం. ఆ తర్వాత వచ్చిన రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్య కాలంలోనే, ప్రపంచాన్ని రోమీలు పరిపాలించిన కాలంలోనే యేసుక్రీస్తు గారు పుట్టారు. మనకు తెలుసు. పిలాతు అనేవాడు ఎవడనుకుంటున్నారు? ఇటలీ రోమా గవర్నర్. ఇటలీ అప్పటికి ప్రపంచంలో అధిక భాగాన్ని ఇటలీ పరిపాలిస్తుందండి. ఏమన్నా ఐగుప్తు దేశ చరిత్ర ఏమంటే మనకి ఎక్కడ కనిపిస్తుందండి? నిర్గమాకాండంలోనే కనిపిస్తుందండి. ప్రపంచంలో అత్యంత నాగరికత కలిగిన దేశం ఏంటో తెలుసా అండి ఆ కాలంలో? నైలు నాగరికత అంటారు. నైలు నది నాగరికత అంటే నైలు నది ఏ దేశం నుంచి వస్తుంది? ఈజిప్ట్ అండి. ఐగుప్తు నాగరికత ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత అండి. ఈ ప్రపంచ చరిత్రలన్నీ మనకి బైబిల్లో కనపడతాయండి. ఏమంటే బైబిల్లో మనకి నెబుకద్నెజర్ కనిపిస్తాడు, ఏమన్నా దావీద్ అనే రాజు కనిపిస్తాడు, అతని పరిపాలన మనకు కనిపిస్తుంది. ఎందరో రాజులు, సొలొమోను పరిపాలన మనకు కనిపిస్తుంది. ఎన్నో చరిత్రలు, ఎన్నో చారిత్రక మాటలు బైబిల్ నుంచి సంగ్రహించి ఈ రోజున పాఠ్య పుస్తకాల్లో చేర్చుకుంటారు. నెబుకద్నెజర్ చరిత్ర గురించి ఇంటర్మీడియట్ హిస్టరీలో ఉంటుంది తెలుసా అండి మీకు? సొలొమోను పరిపాలన గురించి, దావీదు పరిపాలన గురించి ఇంటర్మీడియట్ హిస్టరీ బుక్స్ లో ఉంటుంది, కావాలంటే చూసుకోండి వెళ్ళి. అంటే ఏమాత్రం ఆధారం లేకుండా వీళ్ళు ఈ మాటలు తీసుకెళ్లి చరిత్ర పుస్తకాల్లో పెట్టేశారా? దేన్ని ఆధారం చేసుకుని పెట్టారు వీళ్ళు? బైబిల్ చరిత్రను ఆధారం చేసుకుని వీళ్ళు ప్రతి మాటను పాఠ్య పుస్తకాల్లో రాసుకున్నారు తప్పించి వీళ్ళకి ఎవరికి కలలు రాలేదండి చరిత్రలో ఏం జరిగిందో. దేవుని పిల్లారా, మీకు ఇంకొక విషయం చెప్పమంటారా? సంఖ్యాకాండంలో మనకన్ని పేర్లు కనపడుతుంటాయి. చదవడానికి కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఎందుకంటే అన్ని పేర్లే. వాళ్ళు వీళ్ళ నుంచి పుట్టుకొచ్చారు వరుసగా. ఇజ్రాయేలు ఈ సంతతులకు చెందిన వాళ్ళు, వాళ్ళ పూర్వీకులు వీళ్ళు, వీళ్ళ పితరులు వీళ్ళ నుంచి పుట్టుకొచ్చారు. ఇవన్నీ రాసి ఉంటాయి. ఎందుకు రాయించాడో తెలుసా అండి? చారిత్రక ఆధారం అదంతా. ఎవరో గాలిలో పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు. అంతవరకు ఎందుకండి? మత్తయి సువార్త మొదటి అధ్యాయం తీయండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయము. తీశారు కదా? చూడండి, యేసుక్రీస్తుని ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు దేవుడు. యేసుక్రీస్తు ఎవడండి? యేసుక్రీస్తు ఎవడు? ఊరు పేరు లేనోడు యేసుక్రీస్తు ఎవరు అంటారు. అవునా కదా?
చరిత్ర లేనాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు గురించి మాకు చెప్తున్నారేంటి అంటాడు. చరిత్ర ఉండాలి ఎవరికైనా సరే, అవునా? మొదటి వచనం, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎందుకు చెప్తున్నాడు దేవుడు? చారిత్రక ఆధారం కావాలి యేసుక్రీస్తుకి. అకస్మాత్తుగా ఏదో జరిగిపోతే వచ్చేసిన వాడు కాదు. అతని రక్తం ఎక్కడి నుంచి వచ్చింది అనేది కావాలి. పుట్టు పూర్వోత్తరాలు, నీ పూర్వీకులు ఎవరో, తాత ముత్తాతలు ఎవరో మొత్తం లాగుతున్నాడు చూడండి బయటికి. అబ్రహాం ఇస్సాకును కనను, ఇస్సాకు యాకోబును కనను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనను. ఎక్కడి నుంచి యేసుక్రీస్తు క్రమం ఆరంభమైందని చెప్పుకుంటూ వెళ్తున్నాడు చూడండి. 17వ వచనంకి వచ్చేటప్పటికి ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14. లెక్కలు ఎలా కడుతున్నాడు చూడండి. అక్కడ ఏదో డౌట్ నడుస్తుంది, అక్కడ చూడండి. మంచినీళ్ళు అంటే ఉన్నట్టు వాటర్ ఉందా? ఇది పట్టుకెళ్ళామండి. క్రీస్తు చరిత్రను చూపిస్తున్నాడు, చారిత్రక ఆధారం చూపిస్తున్నాడు యేసుక్రీస్తుకి. ఇట్లా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరాలు. ఖచ్చితంగా లెక్కలు చూపిస్తున్నాడు చూడండి, 14 తరాలు. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలం వరకు 14 తరాలు. ఓకేనా? బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు. అంటే ఊరు పేరు లేనోడు కాదు యేసుక్రీస్తు అంటే. ఇన్ని తరాలు, తరతరాలు వెనకకు వెళితే క్రీస్తు చరిత్ర, క్రీస్తు పితరులు, క్రీస్తు తాత ముత్తాతలు ఎవరు అన్నది ఎంత పక్కాగా సాక్ష్యాధారాలతో చూపించాడు చూసారండి. ఇదండి చారిత్రక ఆధారం అంటే. ఇంతమంది పేర్లు ఇన్ని ఉన్న బైబిల్కు చారిత్రపరమైన ఆధారాలే లేవట. రోమీల పరిపాలన అంతా రాశాడు కదా, రాసుకొచ్చాడని లేదా? రోమీలు ఎంత దుర్మార్గులో మనకు కొత్త నిబంధన చదివితే అర్థమవుతుంది యేసుక్రీస్తు కాలంలోనూ. కాబట్టి బైబిల్కు చరిత్రపరమైన ఆధారాలు లేవని చెప్పడం అనేది పచ్చి అబద్ధం, అసూయ, కొళ్ళుతో కూడుకున్న మాట అండి. ఇది కొళ్ళుతో కూడుకున్న మాట. ఎన్నో దేశాల చరిత్రలు బైబిల్లో ఉన్నాయి. మీకు పాత నిబంధన అంతా చదవండి. పాత నిబంధన అంతా ఏంటనుకుంటున్నారు? చరిత్ర గ్రంథాలు అవన్నీ, చరిత్ర పుస్తకం. ఎందుకు అంత చరిత్ర రాయించుకొచ్చాడు దేవుడు? ఇలాంటి మాట వస్తుందనే చారిత్రక ఆధారాలు బైబిల్కు లేవంటారని. ఐగుప్తుల చరిత్ర అంతా రాయించాడు లేదా? వాళ్ళు ఎలా బాధ పెట్టుకొచ్చారు ఇశ్రాయేలీయులు అన్నది రాయించాడు లేదా? వాళ్ళు ఎలా హింసించారు, ప్రారంభంలో వెట్టి పనులు చేయించారు వాళ్ళ చేత. కాబట్టి బైబిల్కు చారిత్రక ఆధారాలు మెండుగా ఉన్నాయి. మీకు అన్ని చూపించుకుంటే టైం సరిపోదు. నెక్స్ట్ ఇంకేమిటి? 5వది ఏమిటి? బైబిల్కు భూ సంబంధమైన ఆధారాలు లేవు, భౌగోళిక సంబంధమైన ఆధారాలు లేవు. ఓకే, భూ సంబంధమైన భౌగోళిక పరమైన ఆధారాలు లేవు అంటాడు. అంటే ఈరోజు ప్రపంచంలో కనిపిస్తున్నది ఏదైనా సరే అది వ్రాయబడిన పుస్తకంలో ఉండాలి. భౌతిక సంబంధమైన ఆధారం అంటే భౌగోళికమైన ఆధారం. వెరీ గుడ్. భౌగోళికం అంటే భూ సంబంధమైనవి. భూమి మీద ఏమున్నాయి? భూమి మీద ఎన్నో నదులున్నాయి, ఎన్నో సముద్రాలు ఉన్నాయి, ఎన్నో కొండలు, ఎన్నో మెట్టలు. ఇది కదా భూ సంబంధమైన ఆధారాలు అంటే. ఇప్పుడు ఈ ఆధారాలకు బైబిల్కి లేవా అని మనం ఆలోచిస్తానంటే, ఐగుప్తు దేశము అన్నాడా లేదా? అన్నాడు కదా. ఏమంటే దేశం ఉందా లేదా? మిస్ అయిపోయిందా? వీళ్ళు ఏ సముద్రాన్ని దాటుకుని వచ్చారు? సముద్రం. ఎర్ర సముద్రం ఉందా అండి? గల్లంత అయిపోయిందా? యేసుక్రీస్తు గారు ఏ నదిలో బాప్తిస్మం తీసుకున్నారు? యోర్దాను నది ఉందా లేదా? ఇప్పుడు కొన్ని నదులు బయలుదేరి వెళతాయి ఏదైనా తోటలోంచి. ఏంటా నదులు? యూఫ్రటీసు. చూడండి, మొదటి అధ్యాయంలో మీకు కనపడుతుంది. ఆదికాండము 2వ అధ్యాయము 11 నుంచి చూడండి.
మొదటి దాని పేరు పీషోను. అది హవీలా దేశం అంతటి చుట్టూను పారుచున్నది. అక్కడ బంగారం ఉంది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోళము గోమేధికములు దొరుకును. రెండవ నది పేరు గిహోను. అది కూషు దేశం అంతటి చుట్టూ పారుచున్నది. మూడవ నది పేరు హెద్దెకెలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది యూఫ్రటీసు. ఈ నదులన్నీ ఏమన్నా యూఫ్రటీస్ నది మనకి ఈ రోజుకి కనపడుతుంటది. ఈ నదులేమి గాలిలో కలిసిపోతాయండి. నదులన్నీ ఎక్కడికి పోలేదన్నీ. యూఫ్రటీస్ పేరు ఇంకా అలా యూఫ్రటీస్ గానే ఉంది. మిగిలిన నదులు పేర్లు మార్చుకుని నైలు నదిగా ప్రవహిస్తుంది అంతేనండి. దేవుని పిల్లారా ఆలోచించండి. కరిమేలు పర్వతం అంటాడు. పర్వతం మిస్ అయిపోద్దండి. అరారాతు కొండ అన్నాడు. కొండ అక్కడే ఉందండి. అదేం మిస్ కాలేదండి. బైబిలులో వ్రాయబడిన ఏ పదము అంటే భౌతిక సంబంధమైన భూ సంబంధమైనదిగా వ్రాయబడిన ఏది ఈ రోజున బయట కనపడట్లేదు చెప్పండి. అవునా? అన్ని యోర్దాను నది కనపడుతుంది. ఇప్పుడు పౌలు గారు ఆ ప్రాంతం అంతా తిరుగుతూ వెళ్తాడు. యేసుక్రీస్తు గారు పుట్టింది ఎక్కడండి? యేసుక్రీస్తు గారు ఎక్కడ పుట్టారు? బెత్లెహేం ఉందా లేదా? యేసుక్రీస్తు గారు సిలువేయబడిన పట్టణం పేరు ఏం పేరు? పట్టణం ఏ పట్టణానికి దగ్గరగా ఉంది? అది యెరూషలేం పట్టణం. యెరూషలేం ఉందా అండి లేదా? బైబిల్లో వ్రాయబడిన ఏది బయట కనపడట్లేదు చెప్పండి. ప్రతీదీ కనపడుతున్నప్పుడు భూ సంబంధమైన ఆధారాలు లేవని వీళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? బైబిల్కు ఉన్నన్ని భూ సంబంధమైన అంటే భౌగోళికమైన ఆధారాలు ఇక ఏ గ్రంథానికి లేవండి. ఏ గ్రంథానికి లేవు దేవుని పిల్లలారా. ఏ గ్రంథానికి లేవు. మీకు మచ్చుకు కొన్ని చూపించానంతే. ఇకపోతే ఆరవది ప్రధానమైనది వీడు చేస్తున్న ఆరోపణ ఏంటంటే బైబిలులో అశ్లీలత ఉన్నది. అంటే ఒక తల్లి కొడుకు గాని, ఒక తండ్రి కూతురు గాని, ఒక కుటుంబం అంతా గాని కూర్చుని చదవగలిగే పరిస్థితులు ఈ రోజున బైబిల్ లేదు. అలాంటి మాటలను దేవుడు బైబిల్లో రాయిస్తాడా? దేవుడు అనేవాడు అలాంటి మాటలను రాయిస్తాడా? అలాంటి మాటలు ఉన్న గ్రంథము దైవ గ్రంథం ఎలా అవుతుంది? కాబట్టి బైబిల్ ఎట్టి పరిస్థితుల్లోనూ దైవ గ్రంథం కాదు అని చెప్పడానికి ఇవి సరిపోతాయి అంటున్నారండి వీళ్ళు. దేవుని పిల్లారా ఏమండి, పచ్చకామర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని ఒక సామెత ఉన్నదండి, మనకు తెలుసు. తప్పు దృష్టితో బైబిల్ని చదివేవాడికి అది తప్పుగానే కనపడుతుంది. అవునా? మన భార్య మీద అనుమానం ఉందనుకోండి, అవునా, ఎంత మంచిదైనా సరే మనకి తప్పు చేస్తున్న దానిలాగే కనపడుతుంది. ఎందుకంటే అది చూసే నీ కళ్ళలో ఉంది తేడా, నీ భార్యలో లేదు తేడా. వీళ్ళు బైబిల్లో తప్పులు ఏదో ఒక రకంగా పట్టుకోవాలి అన్న ఉద్దేశంతో బైబిల్ చదువుతున్నారు. కాబట్టి వీళ్ళకి బైబిల్లో దేవుడు రాయించిన మాటలు, దేవుడు ప్రయోగించిన పదాలు వీళ్ళకి బూతులులా కనిపిస్తున్నాయండి. అది అశ్లీలతగా ఫీల్ అవుతున్నారు వీళ్ళు. అశ్లీలతగా వీళ్ళు దేన్ని ఆధారం చేసుకుని చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారంటేనండి, చూడండి మీకు చూపిస్తాను. ఆదికాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 30వ వచనం. లోతు తెలుసు కదండి మీకు, అబ్రహాము గారి కజిన్. సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు భస్మీపట్నం చేస్తాడు. మిగిలిన వాళ్ళు ఎవరంటే లోతు కుమార్తెలు. లోతు భార్య ఉప్పు స్తంభంగా మారిపోతుంది వెనక్కి తిరిగి చూడటం వల్ల. సో వీళ్ళందరూ ఒక ప్రాంతానికి వీళ్ళ ముగ్గురు బయలుదేరి వచ్చేస్తారు. ఓకేనా? లోతు సోయరులో నివసించుటకు భయపడి తన 2 కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతం మీద నివసించాడు. ఒక పర్వతం మీదకి ఎక్కి ఉన్నాడు లోతు. అట్లుండగా అతడును అతని 2 కుమార్తెలు ఒక గుహలో నివసించేరి. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషులు లేడు,
మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగజేసుకుందుము రమ్మని చెప్పాను. అంటే ప్రపంచంలో ఇంక పురుషుడే లేడని, కన్న తండ్రితో కూతురు కలిసే ఆ సంఘటనను దేవుడు బైబిల్లో రాయించాడే. బైబిల్లో దేవుడు దాన్ని రాయించాడంటే దానిని సమర్థించినట్టే కదా. ఇలాంటి మాటలు చెప్పిన దేవుడు దేవుడా? ఇలాంటి మాటలు కలిగి ఉన్న బైబిల్ దైవ గ్రంథం అని మీరు ఎలా అనుకుంటున్నారు? అసలు ఒక తండ్రి కొడుకు, ఒక తండ్రి కూతురు, ఒక తల్లి కొడుకు కూర్చుని చదవలేనంతటి భయంకరమైన పరిస్థితిలో ఈ బైబిల్ రాయబడింది. కాబట్టి ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవ గ్రంథం కావటానికి వీలు లేదు అని ఏమండి ఖండితంగా చెబుతున్నారండి. కరెక్టే, ఆ మాట బైబిల్లో ఉందా లేదా? ఉందా అండి లేదా? ఉంది. తర్వాత ఏం జరిగిందో చూడండి. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించి తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెనో ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియదు. మరునాడు అక్క తన చెల్లిని చూచి, నిన్నటి రాత్రి నా తండ్రితో నేను శయనించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్లి అతనితో శయనించము, అలాగున మన తండ్రి వలన సంతానము కలుగజేసుకొనుమంది చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. ఇదండి దేవుని పిల్లారా, మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. నిజమే, జరిగింది చాలా భయంకరమైన తప్పు. అలాంటి తప్పు కాదండి, ఘోరమైన తప్పు కాదనట్లేదు. అయితే ఒకవేళ దేవుడు ఈ విషయాన్ని దాచాలి అనుకుంటే దాచిపెట్టలేడా? ఎందుకంటే రాయిస్తున్నది ఎవరు? దేవుడే రాయిస్తున్నాడు. మరి ఇది తప్పు అనే సంగతి మనుషులుగా మనకే తెలిసినప్పుడు ఆ మాత్రం దేవుడికి తెలియదా ఇది రాస్తే ప్రపంచం తప్పుగా అర్థం చేసుకుంటుందని? తెలుసు. తెలిసినా దేవుడు ఎందుకు రాయించాడు ఆలోచించాలి మనం. ఇక్కడ ఆగే తప్పు ఉన్నది కదా, తప్పు రాయించేశాడు, బూతులు రాయించేశాడని ఎగరటం కాదు. దీన్ని రాయించడం వెనక ఉన్న దేవుని ఉద్దేశం అర్థం కావాలి. ప్రపంచ క్రైస్తవ్యం అక్కడే దెబ్బతిన్నదండి. దేవుడు పక్షపాతి కాడు. ఏమండి, ఆయన దేవుడు, ఆయన ఆత్మలకు తండ్రి. ఆయన తప్పును తప్పుగాను మంచిని మంచిగాను ఎప్పుడూ గుర్తిస్తాడు. అవునా? వీళ్ళు చేసింది ఘోరమైన తప్పు అక్కడ. అది తప్పు అక్కడ. అంటే ప్రపంచంలో ఇంకో పురుషుడే లేడా? మొత్తం ప్రపంచాన్ని అంతటిని తగలబెట్టలేదు కదా దేవుడు. సొదొమ గొమొర్రాలను మాత్రమే ధ్వంసం చేశాడు. అవునా? పైగా ఆ 30వ వచనం చూడండి ఒకసారి. ప్రారంభంలో ఏం రాశాడు దేవుడు? రాయించాడు, లోతు సోయరులో నివసించుటకు భయపడి అన్నాడు. సోయరులో నివసించుటకు, సోయరు అంటే అదొక పట్టణం. అక్కడ బ్రతకడానికి ఎందుకు భయపడ్డాడు? అక్కడ ఉన్నవాళ్ళు మంచివాళ్ళు కాదన్నమాట. అంటే అక్కడ మనుషులు ఉన్నారా లేరా? ఏమండి, ఇప్పుడు లోతు కుమార్తెలు పెళ్లి చేసుకోవాలంటే సర్వలోక మర్యాద చొప్పున వెళ్ళడానికి ఏమండి పెదనాన్న లేడండి? అబ్రహాం అన్నాడా? అబ్రహాం చుట్టూ ఎంతమంది మనుషులు ఉన్నారు? ఎంతో మంది పనివాళ్ళు ఉన్నారు. కానీ లోక మర్యాద చొప్పున పోవడానికి మగాడే లేడన్నట్టుగా మాట్లాడారు. ఏమంటే మగాడు లేడన్నట్టుగా భావించి వీళ్ళ తండ్రితో శయనించారు. చేసింది తప్పే, కానీ దేవుడు దీన్ని ఎందుకు దాచిపెట్టలేదో తెలుసా అండి? ఈ తప్పు మళ్ళీ జరగకూడదని దేవుడు దీనిని బయట పెట్టాడు. అవునా? అవునా కదా? ఆలోచించండి చాలా జాగ్రత్తగా. తప్పును బయట పెట్టాలి. పెట్టకపోతే ఎలా? పెట్టకపోతే నీకు విషయం ఎలా తెలుస్తుంది? మళ్ళీ అదే తప్పు పునరావృతం అవుతుంది కదా. ఒక కొడుకు ఒక తప్పు చేశాడు అనుకోండి, వెంటనే వాడిని మందలిస్తాం. ఎందుకు? మరొకసారి చేయకుండా ఉంటాడని. ఇది చాలా చిన్న విషయం. ఇది కూడా ఆలోచించకుండా దేవుడు ఎందుకు బయట పెట్టాడు అనే సంగతి ఆలోచించుకుంటానండి. అదిగో దేవుళ్ళో బైబిల్ ఎలాంటి బూతులు రాయించాడు. అతను రాయించిన వాడు దేవుడా? అలాంటి మాటలున్న పుస్తకం దైవ గ్రంథమా అనేశారు అంతే. దేవుని పిల్లలారా, దేవుడు దాచిపెట్టలేదండి. విషయాన్ని కొండ బద్దలు కొట్టినట్టు బయట పెట్టాడు. దేవుడు మంచి చేసిన వాడి గురించి చెప్పాడు బైబిల్లో, తప్పులు చేసిన వాళ్ళ గురించి చెప్పాడు. నీతిమంతులు ఎలా బ్రతికారో చెప్పాడు, అనీతిమంతులు ఎలా బ్రతికారో కూడా చెప్పాడు. ఏమండి, దావీదు మంచి చేశాడండి. దేవుడు ఎంతగానో ప్రేమించాడు. నా ఇష్టానుసారుడైన మనుష్యుడు అనడం లేదా? మరి అదే దావీదు తప్పు చేసినప్పుడు దావీదుని గురించి దేవుడు మాట్లాడిన మాటలు మనకు తెలుసు. అదే సొలొమోనుకి ఎంతో మహాజ్ఞానం ఇచ్చాడు. అదే సొలొమోను తప్పు చేసినప్పుడు
సొలొమోను శిక్షించాడు. అందరినీ మోషేని ఎంతో కొనియాడాడు దేవుడు. నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నాడు. కానీ దేవుడు మాట సరిగ్గా వినకుండా మోషే ఒక తప్పు చేసినందుకు ఆ తప్పును బయట పెట్టాడు. ఎవరు తప్పు చేసినా బయట పెట్టాడు, ఎవరు మంచి చేసినా దాన్ని కూడా రెండింటిని సమానంగా చూసేవాడండి దేవుడు. అంటే దేవుడు పక్షపాతి కాడండి, పక్షపాతి కాడండి దేవుడు. అందుకే దేవుడు రాయించాడండి, జరిగిన ప్రతి తప్పుని దేవుడు రాయించాడండి. ఎందుకు? మనం తెలుసుకోవాలని, మనం నేర్చుకోవాలని. ఇకపోతే ఇందులో ఉన్న మరొక విషయం ఏంటో తెలుసా? ఏమండి, తప్పు చేసింది లోతు కుమార్తెలే తప్పించి లోతు కాదు. ఎలా చెప్పగలరంటారా? చూడండి 30వ వచనం నుంచి మళ్ళీ చదవండి. 31వ వచనం. అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందుము రమ్మని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము తాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్లి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెనో, ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియదు, లోతుకు తెలియదు. కారణం, లోతుకే కనుక విషయం తెలిసుంటే ఆ పని చెయ్యడు. ఎందుకు ద్రాక్షారసాన్ని తాగించారు? ఒప్పుకోడు మామూలుగా మాట్లాడితే. అవునా కదా? ఏ తండ్రి ఒప్పుకుంటాడు చెప్పండి? తండ్రి అన్నవాడు ఎప్పుడు ఒప్పుకోడు. కాబట్టే అతనికి తెలియకుండా మోసం చేశారు వీళ్ళు. అలాగే అక్క చేసింది, అలాగే చెల్లి చేసింది. కాబట్టే అలాంటి పని జరిగినప్పటికీ కూడా దేవుడు లోతుని ఏమన్నాడో తెలుసా అండి? కొన్ని వేల సంవత్సరాల తరువాత పేతురు రాసిన 2వ పత్రిక, దీన్ని మూసేయకండి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడిన నీతిమంతుడగు లోతు. ఇదొక పెద్ద రభసేసారండి దీని మీద. కన్న కూతురితో తిరిగిన వాటిని దేవుడు నీతిమంతుడని ఎలా అన్నాడు? యేసు లోతు నీతిమంతుడే. లోతు నీతిమంతుడు కాబట్టే ఇలా చెయ్యబోతున్నాము, ఇలా చేద్దామనే సంగతి తండ్రికి తెలియనివ్వకుండా జాగ్రత్త పడ్డారు ఆ కూతుళ్ళిద్దరు. లోతు తప్పు చేయలేదండి. లోతు స్పృహలో ఉండి కావాలని చేయలేదా తప్పు? తెలియని పరిస్థితుల్లో చేసేశాడు. అవునండి కదా? అర్థమవుతుందా మీకు? ఆ సన్నివేశం అర్థమైందా? తెలియని పరిస్థితుల్లో చేశాడు. అందుకే దేవుడు చెబుతాడు, మద్యపానం చేయకండి అని. మద్యము తాగితే ఇదిగో తల్లికి, కూతురికి, భార్యకి తేడా తెలియకుండా పోతుందనే మీరు మద్యపానాసక్తులై ఉండకండి, మద్యముతో మత్తులై ఉండకండి అన్నాడు. తప్పు చేసినందుకు తప్పునే బయట పెట్టాడు. నీతిమంతుడైనందుకు లోతును నీతిమంతుడని కొనియాడాడు. అదండి దేవుని లక్షణం అంటే. అది దేవుని స్వభావం. ఇప్పుడు రాయించిన ఈ మాటలో అశ్లీలత ఏమైనా ఉందా అండి? ఇది బూతుగా ఎవరికైనా అనిపించిందా? మీకు వివరణ తెలిసిన తర్వాత, ముందు చదివినప్పుడు ఇది తప్పుగానే మీకు అనిపించవచ్చు, కానీ వివరణ మీకు అర్థమైన తర్వాత బూతుగా అనిపిస్తుందా? కాదండి. దేవుడు జరిగిన పొరపాటును బయట పెట్టాడు, జరిగిన తప్పును బయట పెట్టాడు. అది దేవుని స్వభావము, దేవుని లక్షణం. దేవుని పిల్లారా, మరి ఎందుకు రాయించాడు ఇదంతా మనకి అంటే, ఎందుకు ఈ విషయాన్ని బయట పెట్టాడంటే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినవి. ఆ రోజున ఆది కాండ కాలంలో జరిగిన ఆ సంఘటన ఎందుకు రాయించాడంటే, ఈ కాలంలో ఉన్న మనం దానిని చదివి మద్యం సేవించటం వల్ల జరిగే అనర్థాలను తెలుసుకుని మన తప్పులను మనం సరిదిద్దుకుంటామనే ఉద్దేశంతోనే దాన్ని రాయించాడంటే, దాచిపెట్టాలంటే దేవుడు ఆ విషయాన్ని దాచిపెట్టగలడు. దేవుని పిల్లారా, దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఇలాంటి మాటలున్న బైబిల్ ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. ఈ విషయాన్ని దేవుడు మనకి చెప్పకపోతే,
ఏమంటే ఇన్ని విషయాలు దేవుడు బైబిల్లో చెప్పాడండి. ఇన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం దేవుడికి ఉందా అండి? ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ? ఎందుకు ఇన్ని మాటలు, ఎందుకు ఇన్ని పుస్తకాలు, ఎందుకు ఇన్ని వచనాలు, ఎందుకు ఇన్ని గ్రంథాలు? ఎవరి కోసం ఇదంతా? మన కోసమే కదండి. మనం నేర్చుకుని ఆయన మాటల ప్రకారం ఆయన కనుసన్నలలో బ్రతికి తిరిగి ఆయన దగ్గరకు చేరుకోవాలనే ఉద్దేశంతో దేవుడు ఇన్ని మాటలు రాయిస్తే ఈ రోజున ఈ మాటలను ఎవరు చదువుతున్నారు, ఎవరు నేర్చుకుంటున్నారు చెప్పండి? ఎవరికి పట్టింది అసలు? ఎవరికి పట్టింది? ఏ క్రైస్తవుడైనా బైబిల్ మీద దృష్టి పెడుతున్నాడండి? బైబిల్ చదువుదామనే ఆలోచన ఎవరికైనా ఉందా? అసలు దేవుడు అంతటి వాడు మాకు ఇంత మహాగ్రంథాన్ని రాయించి ఎందుకు ఇచ్చాడనే తలంపు ఎవరిలోనైనా పుడుతుందా అండి? ఎప్పుడైనా ఎప్పుడు చూసినా ప్రార్థనల పేరుతో దేవుణ్ణి అడుక్కోవటం, సంవత్సరానికి 2 కార్యక్రమాలు పెట్టుకోవడం, ఒకసారేమో క్రిస్టమస్, మరొకసారేమో లెంట్, ఏంటది ఈస్టర్. ఎప్పుడు చూసినా ఎన్ని సంవత్సరాలు గతించినా ఇదే దొరుకుతోందే తప్పించి బైబిల్లో రాయించిన మహాజ్ఞానం ప్రపంచ క్రైస్తవులకు ఏం అర్థమైంది చెప్పండి? ఎవరి కోసం బ్రతుకుతున్నాం ఈ రోజున మనం? ఎన్ని ఆశలతో మనకి దీన్ని రాయించాడే, దీని ప్రకారం బ్రతకమని చెప్పాడే, మన జీవితాన్ని తనకు అంకితం చేయమని చెప్పాడే. ఈ రోజున మన బ్రతుకు ఎవరి కోసం? మన ఆలోచనలు ఎవరి కోసం? మన మాటలు ఎవరి కోసం? మన కష్టం ఎవరి కోసం? ఒక పక్కన దేవునికి అవమానం కలుగుతుంది, దేవుని మాటలకు కళంకం ఆపాదిస్తున్నారు, దేవుడు కాదంటున్నారు, దేవుని మాటలు కాదంటున్నారు, ఇదొక భూతు పంచాంగం అంటున్నారు, అబద్ధాల పుట్టంటున్నారు, అసంబద్ధాలు అంటున్నారు బైబిల్ని. మరి వీళ్ళందరికీ సమాధానం ఎవరు చెబుతారు? క్రైస్తవులుగా, ఆయన కన్న పిల్లలుగా మన మీద లేదా అండి ఈ బాధ్యత? దేవుని పరువు నిలబెట్టవలసిన బాధ్యత మనకు లేదా చెప్పండి? మన దృష్టిలో మనం వెళ్ళిపోదామా? మన ఆలోచనలో, మన పద్ధతుల్లోనే మనం వెళ్ళిపోదామా? దేవుడి కోసం ఏం చేయాల్సిన అవసరం లేదా? దేవుడి కోసం నిలబడవలసిన అవసరం లేదా? బైబిల్ గొప్పతనాన్ని ప్రపంచంలో నిలబెట్టవలసిన బాధ్యత మనకు లేదా చెప్పండి? అలాంటప్పుడు ఎందుకు మన చేతుల్లో ఈ బైబిల్ చెప్పండి? ఎందుకు మనకు బైబిల్? తల దగ్గర పెట్టి పడుకోవడానిక? దెయ్యాలు మీద పడకుండా అడ్డు పెట్టుకోవడానిక? దేనికి చెప్పండి బైబిల్? దేనికి వాడుతున్నాం? అవసరాలు తీర్చుకునే వచనాల కోసం బైబిల్ వాడుకుంటున్నావా? బ్రతుకు పుస్తకం అండి బైబిల్ అంటే. మన జీవితాన్ని వెలిగించేదండి బైబిల్ అంటే. ఈ బైబిల్లో ఉన్న మాటలు బట్టే కదా మన బ్రతుకులను సరిదిద్దుకుంటున్నాం, మన మనస్తత్వాన్ని మార్చుకుంటున్నాం, మన నడవడికను సరిదిద్దుకుంటున్నాం, దేవుడి కోసం బ్రతకాలనుకుంటున్నాం, పరలోకం వెళ్ళాలని ఆశపడుతున్నాం. ఇవన్నీ ఎందులో ఉన్నాయి? ఈ మాటలన్నీ బైబిల్లోనే కదా. మరి దానికి విఘాతం కలుగుతున్నప్పుడు, దేవుడి మాటలు మరుగున పడిపోతున్నప్పుడు, మూర్ఖులు నోరు తెరిచి అనర్గళంగా మాట్లాడుతున్నప్పుడు, బైబిల్ మీద విరుచుకు పడుతున్నప్పుడు క్రైస్తవులుగా మనం చేయవలసింది ఏమిటి? ఆలోచించండి దేవుని పిల్లలారా. బైబిల్ దైవ గ్రంథం అంటే దేవుడు మనకు రాయించిచ్చింది, మన మేలు కోరి మనం తన దగ్గరకు రావాలని. ఆయన మాటలకు అవమానం కలుగుతోంది. క్రైస్తవులమైన మనము దీనిని చేతపట్టి బాగా పఠించి అధ్యయనం చేసి పరిశీలించి పరిశోధించి ఎన్నో కలలతో దేవుడు మనకిచ్చిన ఆ మాటలకు మనం న్యాయం చేకూర్చాలంటే, ఈ ప్రపంచంలో ఎవరెస్ట్ శిఖరం కన్నా ఎత్తున ఉన్నతమైన దశలో బైబిల్ను నిలవబెట్టగలగాలండి. అప్పుడేనండి దేవుడు మనకిచ్చిన ఈ జన్మకు మనం సార్థకత చేకూర్చిన వాళ్ళం. దేవుని పిల్లలారా, ప్రపంచంలో దేవుని జ్ఞానాన్ని ఉన్నత శిఖరాలపై ఎగురవేసిన ఒకే ఒక్క వ్యక్తి ఈ తరంలో, ఆనాటి నుంచి యేసుక్రీస్తు వెళ్లిపోయినప్పటి నుంచి ఈ తరం వరకు ఒకే ఒక్కడు మనకు కనిపిస్తున్నాడు. ఆయనే తండ్రి గారు జయశాలి బీడి సుందర్రావు. ఆయన తప్ప ఎవ్వరూ బైబిల్ తరపున నిలబడిన వాళ్ళు లేరండి. ఎందుకు ఆయన మీదకి వచ్చేస్తాం అనుకుంటున్నారు ఈ క్రైస్తవులందరూ? బైబిల్ అసంబద్ధాల పొట్టంటే ఆయన ఒక్కడే ఎదురొడ్డి నిలబడ్డాడు అండి. అహ్మద్ దీదాత్ అనే అతను అసలు బైబిల్ దైవ గ్రంథమే కాదని బైబిల్ 2 నిమిషాల్లో విసిరి పారాయించేసిన ప్రపంచంలో ఏ కోట్లైనా సరే సవాల్ చేసినప్పుడు, ఎంతరో వాడి చేతిలో ఓడిపోతున్నప్పుడు ఈయనొక్కడే నిలబడి వాడిని ఓడించిన ఘనత పొందిన వాడండి. కారణం బైబిల్ను చదవటం, దేవుడు చెప్పినట్టుగా చదవటం, దేవుని తరపున నిలబడటం. ఆయన అనే మాట ఎలా ఉంటుందో తెలుసా అండి? ఏమండి, నేను నమ్ముకున్న బైబిల్ను గాని క్రీస్తును గాని ఎవరైనా ఒక్క మాట అంటే మీరు సహించినా నేను సహించను అంటాడు ఆయన. ఏమండి, అంత ధైర్యంగా దేవుడా నీ తరపున నేనున్నాను అని నిలబడిన వారు ఎవరున్నారు చెప్పండి అసలు ఈ ప్రపంచంలో? బైబిల్ తరపున ప్రపంచంలో నిలబడేవాడు ఎవడు? మనం ఆయనకు పుట్టిన పిల్లలం కాదా? ఆ తండ్రికి పుట్టిన పిల్లలం కాదా మనం? మనందరికీ దేవుడు ఒక్కడే కదండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అయినప్పుడు మరి ఆయన ఒక్కడే కొడుకుగా నిలబడుతున్నాడు. మిగిలిన మనమంతా ఏం చేస్తున్నాం? మనకు లేదా బాధ్యత? మనకు వద్దా పరలోకం?
ఏమంటే పౌలు చూసారా ఎలా నిలబడ్డాడు? ప్రపంచానికి వేరే ఒక్కడే నిలబడ్డాడు. యేసుక్రీస్తు చూసారా? ప్రపంచం అంతా ఒకవైపు, యేసుక్రీస్తు ఒక్కడు ఒకవైపు. అవునా? అవునండి కదా? అందుకే చరిత్రలో నిలిచిపోయాడు యేసుక్రీస్తు. పౌలు మొత్తం అందరూ ఒకవైపు, పౌలు ఒక్కడే, పేతురు ఒక్కడే, యోహాను ఒక్కడే. ఆ 12 మంది సింహాల్లా నిలబడిన వాళ్ళండి ప్రపంచాన్ని ఎదిరించి. మరి ఈ రోజున ఆ ఒక్కడే కనపడుతున్నాడు ప్రపంచంలో. మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏమిటి? దేవుని మీద మచ్చ పడుతున్నప్పుడు ఈ రోజున వీళ్ళు చేస్తున్నది ఏంటి? దేవుని తరపున దేవునికి చేసే న్యాయం ఏంటి? దేవుని పిల్లలారా ఆలోచించండి. బైబిల్ దైవ గ్రంథం అని మనం ప్రపంచంలో నిరూపించాలి. మనల్ని ఎవడన్నా ఒక మాట, కాని మాట ఒకటి మనల్ని అనేస్తే మనకి ఎంత బాధ కలుగుతుందండి? అవునా కదా? దాన్ని నిరూపించుకునే వరకు నిద్రపోవే నువ్వు. అవునా? అవునా కదా? ఏదైనా ఒక చిన్న అనుమానం ఎవరి మీద వ్యక్తం చేసి నన్ను అనుమానిస్తాడా, నన్ను అంత మాట అంటున్నాను, గింజుకుని పీక్కు చెచ్చి ఆ నిజమేంటో బయట పెట్టి ఎదటివాడిని ఒప్పించేంత వరకు నువ్వు నిద్రపోవే. మరి నీ దేవుడికి కలుగుతున్న మాటలకు చీమ కుట్టినట్టుగా లేదా? యెహోవా ఈరేయా, నువ్వు ఇంట్లో కూర్చుని ఉపవాసం ఉండి మోకాళ్ళుగా నల్లగా మచ్చలు పడేలాగా ప్రార్థన చేస్తావా? మోకాళ్ళ కాడికి నరికేస్తాడంతే. దేవుని పిల్లలారా, బైబిల్ను బాగా చదవండి. రండి, తరగతులకు రండి, నేను నేర్పిస్తాను, వచ్చి నేర్చుకోండి. దేవుని తరపున పోరాటం చేసే వీరులుగా మీరందరూ తయారు కండి. కాబట్టి బైబిల్ దైవ గ్రంథమా కాదా? కళ్ళు మూసుకోండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ పిల్లలకు మీ గ్రంథం యొక్క విశిష్టతను తెలిపాను తండ్రి. మీ మాటలు ఎంతో గొప్పవు, అవి ప్రపంచానికి ఎంత అవసరమో వారు అర్థం చేసుకోక మా బ్రతుకు పుస్తకమైన ఈ బైబిల్పై బురద చల్లుతున్నారు తండ్రి. అనేకుల మనస్సులను చెరుపుతున్నారు, అనేకులను నరకానికి పంపిస్తున్నారు.